దేవా, నన్ను గురించి కాకుండా నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చుటకు నాయనా సహాయం చేయం. నా జీవితంలో నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినావు. ఏమైతే నీ బిడ్డలకు క్షేమము అవసరమో, మేలు మరి దైలతని ప్రోత్సాహం కలిగిస్తాయో ఆ మాటలను దయచేయము. వ్యర్థమైనవి, అనవసరమైన, నిష్ప్రయోజనమైనవి, అపవిత్రమైనవి తండ్రి రాకుండా కాపాడు. తండ్రి, అక్కర కొలది నీ బిడ్డల యొక్క అక్కర కొలది మీరే వాడుకుంటున్నామని ప్రార్థన చేస్తున్నాను. కనుక తండ్రి, నన్ను కరుణించము. నీ ఆత్మ సహాయం నడిపింపును కోరుకుంటూ యోహాను సువార్త 12 తండ్రి మరి 49-50 వచనాలు బట్టి స్తుతిస్తున్నాను. నువ్వు ఏమైతే మాట్లాడమని సెలవిచ్చున్నావో వాటిని నేను మాట్లాడుటకు సహాయం చేయమని, కరుణించమని వందనములు చెల్లిస్తూ సమయాన్ని దీవెనకరంగా చేయమని, ఆలోచించుటకు వినుటకు ప్రభా మరి నీ బిడ్డలకు కావాల్సిన కృప దయచేయం, కూర్చోడానికి కావాల్సిన శక్తి దయచేయం. దేవా, మరి ఆలోచన మనసు తలంపు నీ వైపునకు ఆకర్షిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినదాసు నిలబెడుతున్నామని వేడుకుంటూ మీ దయగల స్థలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు నామంలో అందరికీ వందనములు. మరి నా సాక్ష్యము చాలాసార్లు వాయిదా పడింది. ఇక్కడ 2 నెలల ముందు చెప్పాల్సిన సాక్ష్యము వాయిదా పడింది. అది ఎందు నిమిత్తమో మరి తెలియదు, కానీ ఈ సమయము ఈరోజు కలిగి ఉండాలని దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. అది దేవుని చిత్తమే. సమయం అంతా సాక్ష్యానికి చెప్పలేను, కానీ వీలైనంత మట్టుకు కొన్ని విషయాలు పంచుకుంటాను. కొన్ని విషయాలు మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. మరి నా పేరు భూషణం అని మీకు తెలుసు. తెలియని వారి కోసం చెప్తున్నాను. మరి నేను నా తండ్రి కుటుంబంలో మొదటివాడను. నా తల్లికి మరి ఒక్కడే కుమారుడును. తండ్రి కుటుంబంలో 6గురిలో మొదటివాడను. అనగా మా తండ్రికి 2 భార్యలు. అనగా మొదటి మరి తల్లి కుమారుడు నేను. నా తల్లి గర్భమున కూడా మరి నాతో కూడా పుట్టినవారు మరి 3 చనిపోయారు. ఆ 4లో నేను 2వాణ్ణి. దేవుడు నన్ను బ్రతికించాడు. నన్ను కూడా మరణము మృంగడానికి ఆవరించింది. మరి 2-3 నెలల వయసులోనే పుట్టిన వెంటనే నాకు కూడా మరి సంకలో మరి ఒక గడ్డ లేచిందన్నమాట. సంకతాలి గడ్డ అనే ఆనాటి కాలంలో అనేవారు. లేకపోతే దాన్ని జల్లెడి కురుపు అని అంటారు. అంటే ఒకసాట గడ్డ పుట్టినప్పుడు దాన్ని బాగు చేస్తే మరొకసాట ఆ గడ్డ రూపంలో మరలా లేస్తుందంట. అలాగున నా సంకలో చూస్తే ఈ పక్క వెనక పక్క నుంచి ముందు భాగం వరకు ఒక ఆపరేషన్ ఉంటుంది కుడి మరి సంకలో. అక్కడ నుంచి కింద వరకు కూడా ఆపరేషన్ చేస్తూ వచ్చినారు. అనగా ఆనాటి కాలంలో జబ్బు అలాంటి గడ్డ నాకు లేస్తూ వచ్చింది. అనగా నేను కూడా మరణించవలసిన వాడను. అయితే దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారంగా ఇర్మియా 1:4-5 ప్రకారంగా దేవుడు నాతో మాట్లాడినప్పుడు మరి తల్లి గర్భమునందు రూపించబడకుండా నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుడు ఆనాడు బ్రతికించాడు. ఆనాడు నేను బ్రతకడానికి గల కారణము నా తల్లి చాలా ప్రయాసపడింది. మరి ఆ తల్లి ఎలా ప్రయాసపడుతూ వచ్చింది అంటే, ఆ గడ్డ ఎన్నిసార్లు హాస్పిటల్ తీసుకెళ్ళినా బాగు కాలేదు. మరి బాగైతుంది కానీ మరలా వస్తుంది. ఇక్కడ ఆపరేషన్ చేస్తే మరొకసారి లేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? హాస్పిటల్కు తిరిగి ఇక మరి ఓపిక నశించిపోతూ వచ్చింది తల్లిదండ్రులకు. ఆనాటి కాలంలో మరి తండ్రి త్రాగుడు లేదు, కానీ చక్కగా మంచిగా అన్ని విషయాల్లో బాగానే ఉన్నారు. అయితే మరి 2వ తల్లిని చేసుకోవడానికి గల కారణము బిడ్డలు లేరని చేసుకున్నాడు. ఆమెను చేసుకున్న తర్వాత నేను పుడుతూ వచ్చినాను. కనుక నా యొక్క జీవితంలో మరి అట్లా మరి ఆ గడ్డ చేత బాధపడుతున్నప్పుడు తల్లికి వేరెవరు వచ్చి ఒక సంగతి చెప్తూ వచ్చినారు. ఆ పూర్వకాలంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, స్త్రీలైన వాళ్ళు కొంతమంది ఒక మాట చెప్పారు. ఆ గడ్డ బాగా కావాలంటే ఏం చేయాలా? నీ కుమారుని బ్రతికించుకోవాలంటే, ఆల్రెడీ నీకు ముందు ఒక కుమారుడు పుట్టి చనిపోయాడు, ఈ కుమారుడు కూడా చనిపోతాడేమో, కాబట్టి నీవు ఈ కుమారుని బ్రతికించుకోవాలంటే ఒక పని చేయాలి. ఏం చేయాలి? ఆ యొక్క గడ్డ భాగమును నీవు నాలుకతో నాకాలి. ఒక తల్లిగా మరి నిజంగా బయట వారు చెప్పినప్పుడు నీ బిడ్డ నీ కుమారుడు అనగా నీ కుమారుడు బ్రతకాలంటే ఆ గడ్డ నువ్వేం చేయాలా? నీ నాలుకతో ఆ పచ్చి గాయమును నాకాలి. ఒకవేళ ఆ జబ్బు నీకు రావచ్చు.
ఒకవేళ ఆ జబ్బు నీకు కూడా రావచ్చు. ఈ దినం నీ బిడ్డ బ్రతకాలంటే నీవు ఆ యొక్క పని చేసినట్లయితే నీ బిడ్డ బ్రతకచ్చు అని కొంతమంది సలహా ఇచ్చారు. మరి ఆనాటి కాలంలో మరి నా తల్లి ఆ యొక్క చెప్పిన మాటకు ఎలాగైనా సరే నా బిడ్డను బ్రతికించుకోవాలనే ఉద్దేశం చేత, అప్పుడు నేను చిన్న బిడ్డ, నాకు తెలియదు, దాదాపుగా 3-4 నెలల వయసు అంతే, చిన్న బిడ్డను. ఆ సమయంలో మరి ఎవరికి తెలియకుండా చెప్పినటువంటి మారి మాటను బట్టి మరి ఎలాగున్నా తన యొక్క నాలుకతో పచ్చి గాయమును పొద్దున సాయంకాలంలో అలా తన నాలుకతో ఆ గాయమును నాకుతూ వచ్చింది. ఇది నిజంగా నా జీవితంలో జరిగినటువంటి సంగతి. అలా ఆమె చేసినటువంటి కారణం చేత ఆ గడ్డ కొంత కాలానికి ఏమైపోతూ వచ్చిందంటే మానిపోతూ వచ్చింది. మందులతో మానలేదు. నా తల్లి యొక్క మరి దేవుని కృపను బట్టి ఆమెను ఆనాడు వైద్యురాలుగా దేవుడు నా కోసం వాడుకున్నాడు. అలా గడ్డ మానిపోయిన తర్వాత నేను బ్రతుకుతూ వచ్చినాను. మరి బ్రతికి నా బాల్యకాలం మరి కొంత వయసు రాగానే నా యొక్క జీవితంలో 4 దశలు నా యొక్క సాక్షి జీవితం ఉంటుంది. బాల్యము మరి వయసు వచ్చిన తర్వాత మరి చక్కగానే ఉంటూ వచ్చినాను. 12 ఏళ్ల వయసు వరకు నా జీవితంలో మరి నిజంగా చూస్తే ఎంతో చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ తిరిగేటువంటి వాడను. అనగా ఏ కొదవ లేని పరిస్థితి. అప్పటికి త్రాగుడు ఇంకా తండ్రి నేర్చుకోలేదు. తండ్రి మరి కుటుంబము అనగా మేము కూడా ఎంతో చక్కగా మరి అన్ని విధాలుగా బాగానే ఉన్నాం. తండ్రి ఆనాటి కాలం త్రాగుడు లేదు కాబట్టి మా ఇంట్లో కూడా ఎద్దులు, ఎనుములు, మరి యాసంగము, పొలము, భూమి, ఇండ్లు ఇవన్నీ కూడా ఉండేటువంటివి. మరి మా ఇంట్లో ఒక పని మనిషి కూడా ఉండేటువంటి వాడు. మరి ఎద్దులకు సేద్యానికి వెళ్ళడానికి మా ఇంట్లో ఒక పని మనిషిని కూడా మా నాన్న పెట్టుకునేటువంటి వాడు. మరి అప్పటి వరకు బాగానే ఉన్నాడు. నేను కూడా 12 ఏళ్ల వయసు వరకు కూడా మరి చక్కగా పెరుగుతూ వచ్చినాను. 12 ఏళ్ల వయసు వచ్చే సమయానికి నాకు దేవుడు చిన్న చిన్న జ్ఞానం ఇచ్చేటువంటి వాడు. కొంత ఆ కాలంలోనే నాకు కొంత ఆలోచన ఇచ్చేటువంటిది. మా అమ్మ ఎప్పుడన్నా మరి అప్పుడు ఆ యొక్క కాలంలో ఎప్పుడైనా క్రిస్మస్ పండుగ, గుడ్ ఫ్రైడే పండుగ వస్తే మా ఊర్లో చిన్న చిన్న నాటకాలు వేసేటువంటి వారు. మరి ఆ గోడకు మూగ సినిమా వేసేటువంటి వారు. మూగ సినిమా అని మాటలు ఉండవు, ఊరికే బొమ్మలు మాత్రమే ఉంటాయి. బొమ్మలు మాత్రమే కనపడుతున్నాయి. ఆ నాటకాలు చూడడానికి మా అమ్మ వెళ్ళేది. ఆ వయసులో నేను కూడా వెళ్ళగలిగేటువంటి వాడను. ఒకసారి మరి యేసుప్రభు యొక్క నాటకం కూడా వేస్తూ వచ్చినారు. యేసుప్రభు యొక్క నాటకం ఏంటి? తప్పైన కుమారుడు మరి జీవితము, లేకపోతే లాజరు జీవితం అని ఒకసారి నాటకం వేసినప్పుడు చిన్న వయసులోనే నా తల్లి నన్ను ఒడిలో కూర్చోబెట్టుకొని మరి ఆ యొక్క మరి స్థలాలకు తీసుకుని వెళ్ళగలిగేది. అంటే తల్లి మొదటి నుంచి కూడా భక్తురాలు, తల్లి మొదటి నుంచి కూడా భక్తి కలిగిన స్త్రీ. వారి నాన్న మరి పేరు యేసేపు, మా తల్లి యొక్క నాన్న పేరు యేసేపు. ఆయన కూడా ప్రభువుని నమ్ముకున్నవాడే. మరి మా కుటుంబంలో మా నాయన చూస్తే మా నాయన వాళ్ళ నాయన ప్రభు నమ్మినవాడే, కానీ మా నాయన 2 రకాలుగా ఉండేటువంటి వాడు. అనగా ఇట్లా యేసుక్రీస్తు ప్రభు పండుగ వచ్చినప్పుడు చర్చికి వెళ్తాడు, తర్వాత మరలా అన్ని గుళ్ళు గోపురాలు తిరిగేటువంటి వాడు. అలాంటిది మా నాయన యొక్క జీవితం. ధనం ఉండేది, బాగా మంచి బలం కలిగినటువంటి వాడు, చాలా ఎత్తుగా మంచి అందంగా చక్కగా ఉండేటువంటి వాడు మా నాయన. అందుకు ఆయన మరి మేమంతా పుట్టిన తర్వాత మరి కొంతకాలానికి త్రాగుడు నేర్చుకున్నాడు. మా తల్లి భక్తురాలని చెప్పాను కదా. మా నాయన మా అమ్మని ఏం చేసేవాడంటే ప్రతిసారి మరి ఆ కొండకురా ఈ కొండకురా అని పిలిచేటువంటి వాడు. మా యొక్క మరి యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోక ముందు మా యొక్క ఇంటి దేవుడు అని చెప్పేటువంటి వారు పుష్పగిరి దగ్గర మరి చెన్నకేశవుని గుడి ఉంది. చెన్నకేశవ గుడి ఉంది పుష్పగిరి దగ్గర. ఆ గుడికి వెళ్ళగలిగేటువంటి వారం. ఆ గుడికి వెళ్ళగలిగే సంవత్సరానికి ఒకసారి గుండు కొట్టించుకొని రావాలి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మను కూడా మా నాయన ఏం చేసేవాడంటే బలవంతంగా మొక్కడానికి తీసుకుని వెళ్ళాడు. కానీ అయితే మా అమ్మ మొక్కేటువంటిది కాదు. వారికి భోజనం చేసి పెడుతుంది, ఆ బండి దగ్గర ఉంటుంది, ఎద్దల కాడ ఉంటుంది, నీళ్లు చూసుకుంటుంది, మరి వారందరికీ భోజనం చేసి పెడుతుంది. కానీ అయితే మా అమ్మ గుడి దగ్గరికి ఆ దండం పెట్టడానికి దగ్గరికి రాదనమాట. అంత భక్తి కలిగిన స్త్రీ. మరి చిన్నతనంలో ఉండే యేసుక్రీస్తు ప్రభు మరి ఆమె హృదయంలో అలాగున కార్యం చేస్తూ వచ్చినాడు. ఎవరికి మొక్కేటువంటిది కాదు, ఎవరికి నమస్కరించేటువంటిది కాదు. అలాగున మా నాన్న మా అమ్మను ఏం చేసేవాడంటే బాధ పెట్టేటువంటి వాడు, మరి చాలా ఇసికించేటువంటి వాడు. నేను చెప్పిన పని చేయవని చాలాసార్లు కొట్టేవాడు కూడా. అలాగున మరి కొనసాగేటువంటి జీవితం. నేను కూడా వెళ్ళేటువంటి వాడిని మా డాడీ దగ్గరికి, మా నాన్నమ్మడి వెళ్ళేటువంటి వాడిని. ఆ గుడిలోకి వెళ్ళి అక్కడ దండం పెట్టుకోవడానికి వెళ్తే ఆ గుడంతా ఒక భయంకరమైన వాసనతో నిండి ఉండేటువంటిది.
నేను కూడా ఒకటిసార్లు వెళ్ళాను అక్కడికి మా నాన్నతో పాటు పుష్పగిరి ఆ గుడిలోకి వెళ్ళాను. కానీ లోపలికి వెళ్ళినప్పుడు ఆ కింద ఆ టెంకాయ నీళ్లు, ఆ టెంకాయలో ఆ యొక్క తొక్క అంతా ఉండి తొక్కుకుంటూ లోపలికి వెళ్ళాలి. ఆ లోపలికి వెళితే అదంతా కూడా భయంకరమైన వాసనతో, ధూపంతో నింపబడిన వాసన వచ్చేటువంటిది. ఆ వాసనకు నాకు కళ్ళు తిరిగేది, వాంతికి వచ్చేది, బయట వచ్చి వాంతికి చేసుకునేటువంటి వాడు. నాకు కూడా ఇమీడియట్టువంటిది కాదు. అయితే నాకు కూడా తెలిసి తెలియక నాయన రమ్మని కదా వెళ్ళేవాని అంతే తప్ప అక్కడ నేను కూడా ఏం చేసేవాని కాదు. అయితే అలాగూ జీవితంలో వెళ్తున్నటువంటి విధానం. మా నాయనేమో కొండలు తీసుకుని వెళ్తాడు. అయితే మా అమ్మ నన్ను అప్పుడప్పుడు దేవుని మరి కార్యాలు ఎక్కడైతే నాటకాలు కానీ లేకపోతే సినిమాలు వేసేటువంటి స్థలంలో తీసుకెళ్లేది. మా ఊర్లో మందిరం అప్పుడు సిఎస్ఐ మందిరం ఉండేటువంటిది. సిఎస్ఐ మందిరం ఉండేటువంటిది. ఆ మందిరం చిన్న ఒక కొట్టము, అక్కడ శిలువ ఉండేటువంటిది. మరి అప్పుడప్పుడు తెల్లదొరలు వచ్చేవారు మా ఊరికి. తెల్లదొరలు అనగా అమెరికా దేశం నుండి తెల్లవాళ్ళు వస్తే వాళ్ళను మన దేశంలో తెల్లదొరలు అంటారు. వారు వచ్చినప్పుడు ఆ కుర్చీల మీద వాళ్ళని కూర్చోబెట్టి ఏం చేసేవారు, మన వాళ్ళంతా కూడా వాళ్ళ చుట్టూ నాటకాలు వేస్తూ వారిని ఏం చేస్తారంటే వాళ్ళని మెప్పించేటువంటి వారు అనమాట. అలా వారు వచ్చినప్పుడు మరి ఆ సిలువెత్తుకొని ఊరిగించబడేటువంటిదంతా నాకు కూడా కొంత జ్ఞాపకం ఉండేటువంటిది. ఇలాగున అక్కడి నుంచి అక్కడ మా నాన్న తాగుడు నేర్చుకున్నాడు కొంతకాలానికి. అక్కడ నుంచి అక్కడ ఏమైపోయినాడు, త్రాగుడుకు ఎక్కువ బానిస అయిపోయి అక్కడ గొడవలు పెట్టుకొని ఏం చేశాడు, మరొక ప్రాంతానికి వచ్చేసాడు. కమలాపురం దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతానికి వచ్చేసాడు. అక్కడ మరి త్రాగుడు చేత ఏం చేశాడు, ఉన్నదంతా కూడా మరి ఏం చేశాడంటే పోగొట్టేసేసాడు. త్రాగుడు నేర్చుకొని, తిరుగుడు నేర్చుకొని ఆ యొక్క చెడు వ్యసనాలకు, స్నేహితులకు మరి అలవాటు పడిపోయి వారమ్మటి తిరిగి మరి మమ్మల్ని పట్టించుకునేటువంటి వాడు కాదు. నాకు 12 ఏళ్ళ వయసు వచ్చే సమయానికి మా నాయన మమ్మల్ని పట్టించుకోకుండా ఆయన త్రాగుడు, స్నేహితులు మరి యొక్క ఇష్టానుసరమైన జీవితంగా తను తిరిగేటువంటి వాడు. అలా వెళ్తున్నటువంటి కాలంలో అంతా కూడా ఏం చేశాడు, ఎద్దులు పోయినాయి, ఎనువులు పోయినాయి, పొలములు పోయినాయి, ఇండ్లు పోయింది, ఏమీ లేదంతా ఇంకా కట్టుబట్టలతో బయటకు వచ్చేసాడు. అప్పుల పాలైపోయినాడు. ఆ యొక్క కమలాపురం దగ్గర ఉన్నటువంటి ఊరికి వచ్చిన తర్వాత అక్కడ మరి చూస్తే త్రాగుడు మాత్రం మానుకోలేదు. అక్కడ మమ్మల్ని చాలా మరి ఇబ్బంది పెడుతూ వచ్చినాడు. ఆ యొక్క 12 ఏళ్ల వయసులోని నేను 3వ తరగతి 3 సార్లు చదివాను. ఎన్నిసార్లు? 3వ తరగతి 3 సార్లు చదివాను. 12 ఏళ్ల వయసులోకి నేను 3వ తరగతి 3 సార్లు చదివాను. నా చదువు ఆగిపోయింది, 5వ తరగతిలో ఆగిపోతూ వచ్చింది. ఆ 12 ఏళ్ల వయసు వచ్చే సమయానికి ఆ కమలాపురం దగ్గర వచ్చే సమయానికి అక్కడ స్కూల్కి వెళ్తున్నాను. 5వ తరగతిలో నా చదువు ఆగిపోతూ వచ్చింది. అప్పులు ఎక్కువైపోయినాయి. ఇంకా నాన్న కుటుంబంలో పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మరి అప్పుల వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పెడతా ఉన్నారు. అప్పుడు నేను చదువుకోవడానికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు నన్ను కూడా ఏం చేశారు, అమ్మ వాళ్ళు పనికి తీసుకుని వెళ్ళగలిగేటువంటి వారు. చదువు ఆగిపోయింది, చదువు ఆపేసినాడు. నాన్న చదువుకోవద్దు, ఏమొద్దు. ఆ చదువుకు వెళ్ళడానికి కూడా ఆనాటి కాలంలో మరి ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు నడిచిపోవాలా. కమలాపురం అనగా మేము ఉన్నటువంటి స్థలం నుంచి మరొక ఊరికి వెళ్ళాలంటే చదువుకోవడానికి మరి 3 మైళ్ళు నడిచిపోవాలి. 3 మైళ్ళు నడిచిపోవాలంటే మధ్యలో ఏరు ఉంటుంది. ఆ ఏడు మరి పొద్దున సాయంత్రం ఉన్నటువంటి స్కూల్ ఉన్నప్పుడు ఇబ్బంది లేదు. కానీ మరి ఎండల కాలం మరి సెలవులు ఇస్తారు కదా, ఆ సమయంలో ఒంటిపూట ఉన్నప్పుడు మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మా సంగతి అంతే. ఎందుకు? కాళ్ళకు చెప్పులు ఉండేటివి కాదు. అయితే అందరు కూడా అలాగున్న అందరు చెప్పులు వేసుకొని వచ్చేవారు, నాకు చెప్పులు ఉండేటివి కాదు. అయితే నేనేం చేసేవానంటే ఆ బాధ తట్టుకోలేక కాళ్ళకు జిల్లడాకులు కట్టుకొని నడుచుకునేటువంటి వాడు. కాళ్ళకు జిల్లడాకులు కట్టుకొని తాడుతో వాళ్ళతో పాటు నెమ్మదిగా నడుచుకునేటువంటి వాడు. నా చదువులో నిజంగా నా బాల్య జీవితంలో చాలా కష్టాలు కూడా దేవుడు నన్ను తీసుకొని వచ్చాడు. మరి నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారని చెప్పాను కదా, 3 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు. ఆ 2 తమ్ముళ్ళలో నాతో పాటు ఒక చిన్న తమ్ముడు స్కూల్కి వచ్చేటువంటి వాడు. మేమిద్దరం కలిసి ఒక మరి ఆనాటి కాలంలో చిలవరివి టిఫిన్లు ఉండేటివి. ఒక చిన్న బాక్సులు, ఇప్పుడు మీకు తెలియవను అనమాట. చిలవరివి టిఫిన్లు ఉంటాయి, చిన్న టిఫిన్ అంటారు దాన్ని. ఇప్పుడు దాన్ని క్యారీ లాగా తయారు చేసినారు కదా. ఆ టిఫిన్తో మేము తీసుకొని వెళ్తే అన్నము అక్కడికి నా తమ్ముడు 2 అన్నం తానే తినేస్తాడు. 2 అన్నం కూడా తానే తీస్తాడు. ఇప్పుడు కూడా బాగా లావుగా ఉన్నాడు అనమాట. బాగా నాకంటే చాలా బలంగా ఉంటాడు. ఆనాడు 2 తీసుకొని వెళ్ళినటువంటి అన్నం ఒకటి తినేస్తాడు. ఇక నాకు అన్నం ఉండదు. ఇక నాకు అన్నం ఉండకపోతే ఏం చేస్తాము? మరి నా యొక్క స్థితి చూసి నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అనగా నా స్నేహితులు ఆనాటి కాలంలో వారు ఏం చేస్తారంటే తలా ఒక పిడికెడు ఒక మూతలో అన్నం పెట్టి నాకు ఇచ్చేటువంటి వారు. నా చదువు జీవితం అలాంటిది. అయితే కొద్ది చదువైనా ఆ చదువుకున్నటువంటి కొద్ది కాలంలో చాలా మరి ఆసక్తిగా చదువుకున్నాను. ఆ యొక్క అన్నం తిని చదువుకున్నాను. ఈ తమ్ముడు అంతా తినేసేటువంటి వాడు. ఆ చదువుకునేటువంటి సమయంలో ఆ స్కూల్లో మరియమ్మ అనేటువంటి టీచర్ ఒక ఆమె ఉండేటువంటిది. ఆమె నన్ను చాలా ప్రేమించేది.
ఆమె నన్ను మాత్రం చాలా ప్రేమించింది. ఎందుకు స్కూల్కి వెళ్ళే వారందరిలో నేనొక్కని మాత్రమే కొంత యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలిసినటువంటి వాడను. యేసుప్రభు గురించి తెలిసినటువంటి వాడను కాబట్టి, అంటే మా అమ్మ గురించి చెప్పాను కాబట్టి, మా అమ్మ యేసుప్రభు గురించి చెప్పాను కాబట్టి, మా అమ్మకు నేను ఒకనే కుమారుడని చెప్పినప్పుడు ఆ మరియమ్మ అనేటువంటి టీచరు ఏం చేసేదంటే, నేను స్కూల్లో అన్నం తిన్న సంగతిని బట్టి చూసి ఆమె కూడా నాకు అప్పుడప్పుడు అన్నం పెట్టేటువంటిది. ఆమెను అలాంటి సమయంలో తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఏం చేసిందంటే, తన ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ కాలంలో కొన్ని ఆమె ఇంట్లో ఏముంటాయంటే చెకోడి లాంటివి కొన్ని గుళ్ళు ఉంటాయి అప్పట్లో కొన్ని. ఇప్పుడు ఏమంటారు దానిలను, ఆమె కొన్ని అలాంటివి ఇచ్చి నా చేతికి ఇచ్చి నన్ను పంపించే తీసుకొని వెళ్ళి తినా నేను. అలాగ నన్ను ప్రేమిస్తూ నాకు చక్కగా చదువు నేర్పుతూ వచ్చింది. ఆమె మరి గదిలో ఉన్న అనగా ఆమె 3వ తరగతి వరకు చెప్తాది. తర్వాత సారు బయట 4-5కు చెప్తాడు. ఆమె చెప్పేంత వరకు చదువు చక్కగా నేర్పిస్తూ వచ్చింది. తర్వాత సారు కాడికి వచ్చిన తర్వాత 4-5 చదివేటప్పుడు ఆ సార్ బాగా కొట్టేటువంటి వాడు, బాగా నేర్చుకోవడానికి. ఆయన రామయ్య పేరు, ఆయన పేరు కూడా. ఆయన మరి నన్ను ఎక్కువగా కొట్టేటువంటి వాడు బాగా చదువుకోవడానికి. అలా మరి ఆకలితో పేదరికంలో ఆ కొద్ది చదువు 5వ తరగతిలో 5 దెబ్బలు కొట్టాడు సారు. ఎన్ని దెబ్బలు కొట్టాడు? ఒక రోజు 5 దెబ్బలు కొట్టాడు. 5 దెబ్బలతోనే ఆగిపోయింది నా చదువు. 5వ తరగతిలో ఆగిపోయింది. అలా మరి నాన్న పరిస్థితిని బట్టి ఇంటికాడ తల్లివారు నువ్వు ఇంకా స్కూల్కి వెళ్ళడానికి అవకాశం లేదు, నువ్వు మాతో కూడా ఏం రావాలి, పనికి రావాలి. నేను మొట్టమొదటిగా పనికి పోతే నాకు 3 రూపాయలు ఇచ్చినారు. ఎంత ఇచ్చినారు? 3 రూపాయలు. మా అమ్మోళ్ళకేమో 5 రూపాయలు. వారితో పాటు నేను కూడా కలుపు తీయడానికి వెళితే ఆ చెనక్కాయ చేలో నాకు 3 రూపాయలు ఇచ్చినారు. మధ్యాహ్నం వరకు వారితో కూడా ఏం చేసేవాడిని, ఆ కలుపు తవ్వి 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 అలాగూ నేను వారితో కూడా కష్టపడి పనిచేసేటువంటి వాడు. ఈ యొక్క సాయంకాల సమయంలో ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, నా యొక్క బాల్య దశలో అలాగున్న కష్టపడిన స్థితిని బట్టి కొంత సమయంలో అప్పుడప్పుడు మా అమ్మ ఏం చేస్తుందంటే కమలాపురానికి ఆదివారం మందిరానికి వెళ్ళగలిగేది. చదువుకోవడానికి 3 మైళ్ళు, మందిరానికి వెళ్ళాలంటే 5 మైళ్ళు నడిచిపోవాలి. మందిరానికి పోవాలంటే ఎన్ని మైళ్ళు పోవాలా? 5 మైళ్ళు నడిచిపోవాలి. 5 మైళ్ళు నడిచి వెళ్ళేటప్పుడు కూడా మా అమ్మ నన్ను తీసుకుని వెళ్ళగలిగేటువంటిది. నడిచి వెళ్ళేటువంటి వాడను. మందిరానికి ఆదివారం వెళ్ళేటి. మరి అలాగున మరి తర్వాత వచ్చినప్పుడు కొన్నిసార్లు మాకు ఏరు అడ్డం ఉంది అనమాట. కమలాపురం దగ్గర ఏరు అడ్డం ఉంది మా ఊరికి కమలాపురానికి. అక్కడ ఏట్లో కొన్నిసార్లు నీళ్ళలో నేను కొట్టుకొని పోయేటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో అమ్మ ఒక కొంగు పట్టుకొని మళ్ళీ బయటకు వచ్చేటువంటి పరిస్థితి. నీళ్ళలో దాటుకొని వెళ్ళగలిగే పరిస్థితిలో చాలాసార్లు కొట్టుకొని పోతున్నాను. మరి ఎలాగున మరి కమలాపురానికి వెళ్ళినప్పుడు ఆనాటి కాలంలో జోసెఫ్ అంకుల్ అని చాలా ఎత్తుగా, మరి అన్నకు తెలిసి ఉంటాడు, ఎర్రగా ఉంటాడు బాగా, ఆయన నాకు ఇప్పుడు గుర్తులేడు కానీ ఆనాటి కాలంలో జోసెఫ్ అంకుల్ అని చాలా హైట్గా ఉండేటువంటి వాడు, ఎర్రగా చాలా లావుగా ఉండేటువంటి వాడు. ఆనాటి కాలంలో అటు మందిరానికి వెళ్ళగలిగినప్పుడు అమ్మ మందిరంలో ఉంటుంది. నేను సండే స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని పాటలు వాక్యాలు చెప్పేవాళ్ళు. నాకు సరిగా గుర్తుండేది లేదు కానీ నాకేంటి సంగతి అంటే, మధ్యాహ్నం సంగటి ఎప్పుడు పెడతారా అని. ఏంటి సంగతి? నాకు మధ్యాహ్నం సంగటి ఎప్పుడు పెడతారా అని నా ఆశ. బయటకు వచ్చి కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండవు. మరి ఆ మధ్యాహ్న సమయంలో ఆ సంగటి కూడా రాగి సంగటి నల్లగా ఇంత ముద్ద ఉంటుంది అన్నమాట. ఆ సంగటి కోసం నేను మరి మందిరానికి వెళ్ళేటువంటి వాడు, సండే స్కూల్కి వెళ్ళేటువంటి వాడు. మా అమ్మ చెప్పేది, నువ్వు సండే స్కూల్లో కూర్చొని అయినా పోయానంటే నేను పోననేవాడిని మొదటిగా. అయితే మా అమ్మ చెప్పి, నీకు సంగటి పెడతారు అక్కడికి పో అని చెప్తారు. నీకు మధ్యాహ్నం సంగటి పెడతారు కదా, నువ్వు రావాలి అని చెప్పి తీసుకువెళ్ళేది. ఆ మధ్యాహ్నం ఆ సంగటి కోసం నేను సండే స్కూల్ వెళ్ళగలివని. ఆ రోజు ఆ కాలంలో ఏం చెప్పారో నాకు మరి ఆ కంఠస్థ వాక్యాలు, పాటలు ఇవన్నీ సరిగ్గా గుర్తులేవు కానీ నేను మాత్రం సంగటికి వెళ్ళేటువంటి వాడిని సండే స్కూల్కు. అది నా యొక్క బాల్య జీవితం. అలా వెళ్ళి వచ్చిన తర్వాత నా జీవితంలో తర్వాత కొంతకాలానికి మరి దేవుడు ఏం చేశాడు, నాలో ఒక ఆలోచన పుట్టిస్తూ వచ్చినాడు. అక్కడ ఆయన ప్రార్థన చేసేది, వాళ్ళ సండే స్కూల్లో కంఠస్థ వాక్యాలు చెప్పేది, పాటలు పాడేది నేను చూసి నేర్చుకొని ఊర్లోకి వచ్చి, మా ఊర్లో ఎవరు పిల్లలు వెళ్ళేవారు కాదు. నేను ఊర్లోకి వచ్చిన తర్వాత అలాగున క్రిస్మస్ 31 లేకపోతే ఇంకా మరి ఆ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలు వచ్చినప్పుడు నేను ఒక చిన్న బైబిల్ పట్టుకొని ఇళ్ళను తిరిగేవాను అన్నమాట. ఎందుకో ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఇది ఒక పనిని. ఆ చిన్నతనంలోనే దేవుడు నాకు అలాంటి పనిని ఏర్పాటు చేశాడు. నాకు తెలియకుండానే క్రిస్మస్ పండుగ వచ్చిందంటే ఆ ఊర్లో ఎవరు యేసుక్రీస్తు ప్రభువుగా తెలుసుకున్న లేరు. అందరు కూడా మరి విగ్రహారాధికులు, నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. వారు అంత దూరం నడిచి రారు. అంత దూరం ఎవరు వస్తారు మందిరానికి అని రారు. మా అమ్మ మాత్రము, మా తల్లి ఆసక్తితో అంత దూరమైనా సరే నడిచి వెళ్ళగలిగేది. ఛార్జీకి డబ్బులు ఉండేవి కాదు, నడిచి వెళ్ళాలి. అక్కడ మరి ఆ సంగటి కోసం వెళ్ళగలిగే విధానము, లేకపోతే ఇంకా మా అమ్మ భక్తిని బట్టి వెళ్ళగలిగే విధానము, అలా నేర్చుకున్నటువంటి ఆ కొన్ని పాటలు, ఆ వాక్యాలే మరి నేనేం చేస్తూ వచ్చిన తర్వాత ఆ 12 ఏళ్ల వయసులోనే
ఇల్లు తిరిగి అందరికి దగ్గర కూర్చొని పాటలు పాడేది, వారికి వాక్యం చెప్పేది, ప్రార్థన చేసేది. నాకు తెలియదు, ఏమీ లేదు. అయితే అట్లా చేసేటువంటి విధానము, అట్లా చేస్తున్నప్పుడు దేవుడు అంతవరకు నా జీవితం చాలా చక్కగా ఉంటూ వచ్చింది. 12 ఏళ్ళ వయసు వరకు నా జీవితంలో ఆకలి ఉన్నా, పేదరికం ఉన్నా, మరి పాపం అనేది నాకు తెలియకుండా ఉంటూ వచ్చింది. 12 ఏళ్ళ వయసు దాటిన తర్వాత నా జీవితంలోకి స్నేహితులు వచ్చారు. ఎవరు వచ్చారు? స్నేహితులు వచ్చారు. రెండవ దశ. మొదటి దశ ఇంతవరకు నేను చెప్పింది. ఆ యొక్క రెండవ దశలో ఎప్పుడైతే మరి స్నేహితులు నా జీవితంలోకి ఎంటర్ అయ్యాలంటే, చదువుకునేటువంటి స్నేహితులు వెళ్ళిపోయారు, మర్చిపోయారు. ఇప్పుడు లోకంలో ఉన్న స్నేహితులు ఎంటర్ అయ్యారు. లోకంలో ఉన్న స్నేహితులు అలవాట్లు, చదువులు మానుకొని వారి ఇష్టానుసంగా తింటూ త్రాగుతూ ఆడుకుంటూ ఉంటారు కదా, అలాంటి స్నేహితులు ఎంటర్ అయ్యారు నా జీవితంలో. వారు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా జీవితంలో చిన్న చిన్నగా అలవాట్లు మొదలైనాయి. ఏం అలవాట్లు? డాడీకి అలవాటు ఉంది కదా, నాన్నకు అలవాటు ఉంది కదా త్రాగుడు బాగా. నాన్నకు ఎన్ని అలవాట్లు ఉన్నాయో అన్ని అలవాట్లు నేర్చుకున్నాను నా జీవితంలో. నిజంగా చెప్తున్నాను, నా జీవితంలో చేయని పాపము లేదు, చేయని కష్టమంటూ పని లేదు. నా జీవితంలో నేను చేయనటువంటి పాపము లేదు, చేయకూడనటువంటి పని కూడా లేదు. ప్రతి కష్టముతో కూడినటువంటి పని చేశాను, ప్రతి విధమైన దేవునికి హృదయమైన పాపం కూడా చేశాను. ఇవి రెండు నా జీవితంలో 12 ఏళ్ళ వయసు దాటిన తర్వాత నన్ను వెంబడించాయి. చిన్నతనంలో బాగున్నాను, దేవుని గురించిన భయము గ్రహింపు వచ్చింది. అంటే దేవుడు అంటే తెలియకపోయినా మరి అలాగున్న దేవుని మరి మార్గంలో దేవుడు నడిపిస్తూ వచ్చాడు. తర్వాత అపవాది నన్ను ఏం చేసింది? పట్టుకున్నాడు. చిన్నతనంలో దేవుడు మరణం తప్పించాడు కదా, ఇప్పుడు దేవుడు మరి ఒకవేళ సమయాన్ని వదిలేసాడేమో నాకు తెలియదు, కానీ ఆ 12 ఏళ్ళ వయసు నుండి ఇప్పుడు నాన్న ఎప్పుడైనా కూడా పలాని ఊరికి వెళ్ళి నువ్వు బ్రాందీ బాటలు తీసుకుని, ఆనాటి కాలంలో మరి సారాయి ప్యాకెట్లు ఉండేటివి అన్నమాట. సారాయి ప్యాకెట్లు, ఆ ప్యాకెట్లు తీసుకున్నామని చెప్తే ఏం చేసావని ఆ ప్యాకెట్లు తీసుకునడానికి వెళ్ళి అక్కడ తీసుకుని పోయి వచ్చే విషయంలో నేను కూడా ఏం చేశాను, ఆ సారాయి రుచి చూస్తూ వచ్చినాను. ఆ సారాయిని అనగా మందును, ఆనాటి కాలంలో సారాయి అంటారు దాన్ని, అది ప్యాకెట్లో, ఆ ప్యాకెట్ 3 రూపాయలు, వేరే ఊరికి పోయి తీసుకురావాలి మా డాడీకి. అలాగ తీసుకుని వస్తూ మరి ఈ విధంగా అప్పుడింత డబ్బులు దాచిపెట్టుకొని ఆ ప్యాకెట్లు నేను కూడా తాగుతూ వచ్చినాను. అంత భయంకరమైన స్థితికి దిగజారిపోతూ వచ్చింది. ఇంకా దేవుడికి దూరం అయిపోయాను, ప్రార్థన లేదు, మరి సండే స్కూల్ లేదు. మందిరానికి పోమంటే అమ్మ రారా మందిరానికి పోదామంటే నేను రా, నువ్వే పోంగా. ఏమొచ్చేసింది ఇప్పుడు? లోక స్నేహం వచ్చేసింది, పాపం వచ్చేసింది. ఇంకా నేను రా, నువ్వే పో. సండే స్కూల్ పోదాం రా, సంగటి పెడితే సంగటి వద్దు, నాకు ఇప్పుడు సారాయి దొరికింది. ఇంకా ఏం దొరికింది? ఇప్పుడు నాకు సారాయి దొరికింది, ఇంకా సంగటి అవసరంలే, ఇంకా ఇంటికాడ తిండి అవసరంలే. ఫ్రెండ్స్తో కలిసి ఈదులంబడి, రోడ్లంబడి, ఆ యొక్క ఏరు వెంబడి, ఊర్లంబడి తిరుగుతూ ఆడుకుంటూ అలాగునే తిరిగేటువంటి విధానం. చెడు స్నేహం అలాంటిది. ప్రియమైన వారంగా, యవన బిడ్డలుగా మొదటి దశ చాలా బాగుంటుంది. అపవాది ఎప్పుడైతే పట్టుకుంటూ వచ్చిందో అలవాట్లు నేర్చుకుంటూ వచ్చినాను. అలాంటి అలవాటు సమయంలో మరి ఆ చదువు మానుకున్నాను కదా. ఇప్పుడు నానేం చేశాడు? చిన్నతనంలో అమ్మగారితో కలిసి ఆ పొలం పనికి వెళ్ళేటువంటి వాడును ఇప్పుడు ఏం చేశాడు? సేద్యం చేయడానికి కొరకే పని నేర్పించాడు. సేద్యం చేయడానికి పనికి పెట్టాడు. మరి ఈ ఎద్దులకు పోవాలా, సేద్యం చేయాలా, మరి ఆ యొక్క పొలం పని, అన్ని పనులు కూడా మరి కష్టతరమైన పనులు, ఆ పనులన్నింటినీ కూడా మరి వాడబడేటువంటి వాడను. అలా కష్టపడి పని చేస్తూ ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చేటువంటి వాడు ఇంట్లో. మరి అలాంటి సమయంలో ఈ నాన్న ఏం చేశాడంటే ఇంకా తాగి అప్పులు ఎక్కువైపోతూ వచ్చినాయి, ఇంకా తీర్చుకోలేని పరిస్థితి. అప్పుడు నాన్న ఏం చేశాడంటే అక్కడ నుంచి కమలాపురం దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు తిరిగి కాజీపేటకు వచ్చేసాడు. కమలాపురం దగ్గర నుంచి కాజీపేటకు వచ్చేసారు. అక్కడ ఉన్నంత వరకు నా యొక్క పనిలో నేను మరి ఆ యొక్క పొలం పనికి వెళ్తూ సేద్యం చేస్తూ కుటుంబానికి పోషణగా కొంత ఉండేటువంటి వాడను. అయితే ఈ కాజీపేటకు వచ్చిన తర్వాత మరి అక్కడ అప్పు చేసి వచ్చాడు కదా, తెలియకుండా వచ్చాడు. అక్కడ అప్పు చేసి వచ్చాడు కదా, మరి ఇప్పుడు నాకు కొంత అవసరం వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం ఆలోచన వచ్చిందంటే నాకు చదువుకోవాలని కొంత ఆలోచన వచ్చింది. మళ్ళీ చదువుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు సర్టిఫికేట్ తెచ్చుకోవడానికని మళ్ళీ అక్కడ కమలాపురంకి వెళ్ళాను. సర్టిఫికేట్ తెచ్చుకోవాలని స్కూల్లోకి వెళ్ళాను. స్కూల్లోకి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకుని వచ్చేటప్పుడు అప్పుల వారు నన్ను పట్టుకున్నారు. ఎవరు పట్టుకున్నారు? అప్పులలో పట్టుకున్నారు. మన పాపం మనల్ని పట్టుకున్నట్టుగానే అప్పులలో పట్టుకొని నువ్వు అప్పు తీరిస్తేనే నేను పోనిస్తాం, లేకపోతే నువ్వు పోయేదానికి లేదు. నాన్న అప్పు చేశాడు కదా, నువ్వు మీ నాయనకు పుట్టలేదా? నేను తీర్చను, నాకు తెలియదు, నేను పోతానంటే నువ్వు మీ నాయనకు పుట్టలేదా అని నాకేం చేశారు? రోషం పోసేశారు. అప్పుడు అప్పుల వారు నన్ను ఏం చేసినారంటే నన్ను బంధించేశారు.
మీ నాయన వచ్చి అప్పు తీరిస్తేనే నేను పంపిస్తాం, లేకపోతే పంపం. అప్పుడు మా నాన్న దగ్గర వాళ్ళకు కట్టడానికి అప్పు అంత డబ్బులు లేవు. వాళ్ళ దగ్గర అంత డబ్బులు కట్టడానికి మా నాన్న దగ్గర అంత డబ్బులు లేవు. ఎందుకంటే ఉన్నదంతా ఎప్పుడు పని చేసినా, పొలంలో ఏది వచ్చినా పని చేసినంత కూడా ఏం చేసేవాడు, అంతా త్రాగేసేటువంటి విధానం. త్రాగుడు చేత మా కుటుంబం ఎంత పతనం అయిపోయిందంటే అంత పతనం అయిపోయింది. మా నాన్న తాగుడు వలన. మంచివాడే, చాలా మంచివాడు, తన దగ్గర ఉన్నదంటే ఎవరికైనా ఇచ్చేస్తాడు. మా నాన్న పేరు ఆనందరావు, అమ్మ పేరు రవణమ్మ. అయితే పేరు మార్చబడి బాప్తీసం తీసుకున్నదమ్మ. పెంతెకొస్తులో బాప్తీసం తీసుకున్నది కాబట్టి ఆ పేరు వాళ్ళు మార్చలేదు. కనుక త్రాగుడు చేత పతనమైపోయి వచ్చింది మా కుటుంబం. అలాగున మరి నిజంగా అప్పు కట్టలేక 2 సంవత్సరములు నిండు 2 సంవత్సరములు ఏసేపులే నేను కూడా ఐగుప్తునకు అమ్మబడిన వాడనై అక్కడ నేను వారి అప్పు తీర్చేంత వరకు కష్టం చేశాను. అది నా జీవితంలో చాలా దుఃఖకరమైన విషయం. వాళ్ళు నన్ను చాలా బాధ పెట్టారు. మంచి తిండి పెట్టారు కానీ అయితే చాలా నన్ను కష్టములో ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు. చాలా భయంకరంగా నన్ను బాగా బాధ పెట్టారు. ఆ కష్టంలో దేవుడు నన్ను మళ్ళా నాకు జ్ఞానోదయం వచ్చేటట్టు దేవుడు నన్ను కనికరించినాడు. 2 సంవత్సరాలు వారి యొక్క అప్పు తీర్చేంత వరకు వారి ఇంట్లో నేను ఎద్దులు సేద్యం చేసి వారి అప్పు తీర్చేంత వరకు వారు కష్టపడి అప్పు తీర్చేంత వరకు అక్కడే నిలబడి పనిచేస్తూ వచ్చినాను. ఎందుకోసమో? తండ్రి కోసము, తల్లి కోసము. మా అమ్మేమో అప్పుడప్పుడు వచ్చి రానాయనా పోదాం అంటది. రానాయనా పోదాం అంటే మా నాయన చేసిన అప్పు నేను తీర్చాలి కదా అని చెప్పి నేను అంత సులభంగా వెళ్ళేటువంటి వాడని కాదు. ఇంకొక సంగతి ఏంటంటే నాకు కూడా వెళ్ళడానికి మనసు ఉండేటువంటిది కాదు. ఎందుకు? తర్వాత కొంతకాలానికి మా నాన్నకు ఉన్నటువంటి త్రాగుడు అలవాటును బట్టి ఆయన దగ్గర ఉండడం కంటే ఇక్కడ ఉండే మేలనుకున్నాను. ఆ త్రాగుడు జీవితాన్ని బట్టి త్రాగినప్పుడు ఎక్కువైపోయి తల్లిగారిని కొట్టగలిగేటువంటి సంగతిని బట్టి ఆ కుటుంబం లేక ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే నాకు బాధ అయిపోయి ఇక్కడే బాగుంది అనేటువంటి ఆలోచన కలిగి అక్కడే ఉండడానికి ఇష్టపడేటువంటి వాడను. అలాగున 2 సంవత్సరాలు వారి యొక్క అప్పు తీర్చడానికి కొరకై అక్కడ నిలబడుతూ వచ్చినాను. తర్వాత దేవుడు విడుదల దయచేశాడు. మరి ఇక్కడికి కాజీపేట దగ్గరికి నన్ను కూడా దేవుడు తీసుకుని వచ్చాడు. అప్పటికి దేవుడు నా హృదయాన్ని దర్శిస్తూ ఉన్నాడు. అయితే నేను దేవునికి లోబడలేదు. ఆనాటి కాలంలో అక్కడ ఉన్నట్టు 2 సంవత్సరాలు నేను పొలంకాడికి వెళ్ళగలిగినప్పుడు ఒంటరివాడిని. పొలంకాడికి వెళ్ళిన ఒంటరివాడిని, ఇంటికి వచ్చిన ఒంటరివాడిని, ఎక్కడికి వెళ్ళినా ఒంటరివాడిని. నేను వెళ్తున్నప్పుడు ఆకాశంలో నాకు ఒక మేఘంలో పాట వినబడేటువంటిది. ఏం పాట? పరవాసిని నే జగమున్న ప్రభువా, పరవాసిని నే జగమున్న ప్రభువా, నడచుచున్నాను నా దారిన్, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. ఆ పాట ఆకాశంలో నుంచి ఒక స్వరం నాకు వినబడేటువంటిది. నాకు తెలియదైతే దేవుడు దర్శిస్తున్నాడు. ఆ కాలంలోనే నేను పాపంలో ఉన్నాను, లోకానుసారంగా జీవిస్తూ ఉన్నాను. అయితే నాకు తెలియకుండా నేను ఒంటరిగా వెళ్ళగలిగేటప్పుడు నా దారిని నేను పోతా ఉన్నాను, ఒంటరిగా వెళ్ళేటువంటి వాడను. ఆ పాట నాకు వినబడేది. నీ దారి నన్ను నడుపు అన్నట్టుగా ఆ పాట నాకు వినిపించి అప్పుడప్పుడు నా హృదయానికి కొంత సంతోషం కలిగించేటువంటి వాడు. అయితే మరలా నేను మర్చిపోయి అలాగున వెళ్ళగలిగేటువంటి వాడు. అక్కడ ఉన్నటువంటి కొంత సమయంలో, కొంతకాలం 2 నెలల కాలంలో పొద్దుటూరు నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ అనేటువంటి ఒక ఆయన యేసుప్రభుని నమ్ముకొని ఆ ఊరికి వచ్చి సువార్త జరిగించేటువంటి వాడు. ఆయన తీసుకొని రావడానికి నేను ఎద్దుల బండి కట్టుకొని పోయేటువంటి వాడు. ఆ ఊరిలో ఆయనకు పొలం ఉంది. దాదాపుగా సర్కిల్ ఇన్స్పెక్టర్ని పొద్దుటలో ఉండేటువంటి వాడు. ఆయన ఇక్కడ మేము ఉన్నటువంటి ఊర్లో పొలం కొనుక్కొని అక్కడ వచ్చిపోయేటువంటి వాడు. వచ్చిపోయే సమయంలో బస్సు దాదాపుగా 5 కిలోమీటర్ దూరంలో ఆగిపోతుంది. మేము స్కూల్కి వెళ్ళగలిగేటువంటి ఊరు. అయితే అక్కడ దిగిన తర్వాత అక్కడ నుంచి మా ఊరికి ఏం తీసుకురావాలా, ఆయన నడిచి రాలెట్టి, ఆయన పెద్ద సారు కదా, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగస్తుడు. ఆయన తీసుకొని రావడానికి నేను ఎద్దుల బండి కట్టుకొని పోయేటువంటి వాడను. ఆయన నాకు దేవుని వాక్యాన్ని బోధిస్తూ వచ్చినాడు. ఆనాటి కాలంలో నేను బండి కట్టుకొని ఆయన కోసం వెళ్ళి తీసుకొని వచ్చేటప్పుడు ఆయన నాకు సువార్త చెప్పేటువంటి వాడు. ఆ సర్కిల్ ఇన్స్పెక్టరు మరి ఎలాగో సువార్త చెప్పడాన్ని బట్టి నా హృదయం కొంత కదిలిస్తూ వచ్చినాడు. మరి అలాగున వచ్చి ఊళ్ళో అప్పుడప్పుడు కూడిక పెట్టేటువంటి వాడు. సువార్త కూడిక పెట్టి రాత్రికాల సమయంలో అందరికి భోజనాలు పెట్టేటువంటి వాడు. రాత్రికి ఒక మంచి నాటుకోలు తెప్పించి భోజనాలు ఉండి అందరికి కూడా మంచి భోజనం పెట్టి దేవుని వాక్యాన్ని వినిపించేటువంటి వాడు.
పొద్దుటూరు నుంచి సేవకులు వచ్చేటువంటి వారు, వారు బ్రదర్ సంఘం సంబంధించినటువంటి వారు. ఆయనను దేవుని వాక్యము వారు చక్కగా అందిస్తేటువంటి వాడు. ఒక సంవత్సరం నన్ను కూడా ఏం చేశాడు, వీబీఎస్కు తీసుకుని వెళ్ళాడు పొద్దుటూరికి. ఆ 12 ఏళ్ల వయసులోనే దాటిన తర్వాత నన్ను కూడా వీబీఎస్కి ఒకసారి తీసుకుని పోయాడు. అక్కడ తిన్నటువంటి భోజనం ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. అక్కడ తిన్నటువంటి భోజనం ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. ఆ అన్నమ్మ హాస్టల్ అనేటువంటి హాస్టల్ ఇప్పుడు కూడా ఉంది పొద్దుటూరులో. ఆ అన్నమ్మ హాస్టల్లో వీబీఎస్కి వెళ్ళగలిగినప్పుడు మేము అక్కడ వారు మాకు చక్కని పాటలు వాక్యాలు అక్కడ నేర్పించారు. అక్కడ నేర్చుకున్నటువంటి కొన్ని పాటలు ఏంటంటే, వారి పాటల్లో ఆయన సంగీతం అనే పాట, మరి ఇంకొక పాట, ఒక పాట ఇంటే ఏ పాట అంటే ఇంకొక పాట ఒకటి ఏంటంటే, యేసు రాజుగా వచ్చుచున్నాడు అనేటువంటి పాట నా హృదయాన్ని తాకుతూ వచ్చింది. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, మహారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఈ లోకమంతా తెలుసుకుంటారు. ఈ పాట ఆనాటి కాలంలో దేవుడు నాకు వినిపిస్తూ వచ్చినాడు. తర్వాత 2 ఏళ్ళు అక్కడ దేవుని సన్నిధి కొంత అనుభవించాను. ఆ యొక్క వెలుగు, ఆ యొక్క జీవం కొంత నాలో ప్రవహిస్తూ వచ్చింది. కొంత చెడు స్నేహం తప్పిస్తూ వచ్చినాడు. తర్వాత కాజీపేటకి ఎప్పుడైతే రగులుతూ వచ్చినామో, మరి అక్కడి నుంచి నేను కూడా విడుదల పొందగలిగి, ఇప్పుడు నాకు కూడా కొంత దేవుని వాక్యం హృదయంలోకి పనిచేయగానే ఇప్పుడు నాకు కూడా తల్లిదండ్రుల మీద ఆశ కలిగింది. ఏం ఆశ కలిగింది? తల్లిదండ్రుల మీద ఆశ కలిగింది. ఇప్పుడు మరలా మరి నేను కూడా నా తల్లి దగ్గర ఉండాలి కదని చెప్పి ఒంటరిగా ఉన్నటువంటి నా జీవితాన్ని మళ్ళా తన దగ్గర తీసుకుని వచ్చాను. అక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైంది పరిస్థితి? ఇక్కడ ఈ రెండు రకాల నాటకం ఏంది? ఇప్పుడు చర్చికి పోయేదే, తర్వాత సినిమాకు పోయేదే, తర్వాత మళ్ళా బ్రాంతి షాపుకు పోయేదే కదా. పండగ వచ్చిందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకేంటి సంగతి? పండగ వచ్చి స్నేహితులు మళ్ళా పండగ వచ్చిందంటే ఆదివారం వస్తుంది, లేకపోతే ఇంకా పండగ వచ్చిందంటే మందు కొట్టేదే, మటన్ తినేదే, మందిరానికి పోయేదే, మందిరానికి పోయి రావడము, మందు కొట్టడం, మటన్ తినడం, ఇది అలవాటైపోయిందన్నమాట. ఇది నామకార్థ క్రైస్తవం. ఇప్పుడు పుష్పగిరికి పోతున్నాము, కరుణగిరికి పోతున్నాము. ఎక్కడికి పోతున్నాం? పుష్పగిరికి ఏమో పరమట పక్క ఉంటుంది, కర్ణగిరి ఏమో తూర్పు పక్క ఉంటుంది. ఇప్పుడు కర్ణగిరిలో యేసుప్రభు ఉంటాడు, పుష్పగిరిలో చెన్నకేశవుడు ఉంటాడు. మా నాయనేమో పుష్పగిరి తీసుకొని పోతాడు, మా అమ్మేమో కరుణగిరికి తీసుకొని పోతుంది. ఇప్పుడు 2 రకాల విధానంలో జీవితం ఏమైపోయిందంటే చినిగిపోయిన ఇసరాకులాగా అయిపోయింది. కుక్కలు పట్టుకొని చించితే ఆ యొక్క భోజనం ఉన్నటువంటి ఆ ఇసరాకుని ఎలా పీకేస్తాయో అలా అయిపోయింది నా జీవితం. ఎందుకు పనికి రాకుండా ఎంత భయంకరమైనటువంటి పాపములోకి దిగజారిపోయారంటే, అక్కడ ఉన్నప్పుడు కొన్ని అలవాట్లే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అన్ని అలవాట్లు. సినిమా అంటే అంత భయంకరమైన పిచ్చి. సినిమాలు నేర్పించారు, త్రాగుడు నేర్పించారు, బ్రాందీ నేర్పించారు, బంగ్యాకు నేర్పించారు, పేకాట నేర్పించారు. మనము నేర్చుకోవాల్సిన అవసరం లే, నేర్పించే లోకంలో చాలా మంది ఉన్నారు. మనకై మనం ఏం నేర్చుకోం, మనం సైలెంట్గా ఉంటాం. మనం ఎవరితో అయితే స్నేహం చేస్తామో వారిలో ఉన్నవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత నా జీవితం అలాగున మరి యవన కాలం 15 నుంచి దాదాపుగా నా జీవితము 5 సంవత్సరాలు, అనగా 20 సంవత్సరాల వరకు 5 సంవత్సరాల జీవితంలో నా ఇష్టమైనటువంటి జీవితం. తండ్రి జీవితము, తండ్రి ఆయన యొక్క లోకం అయింది, నా లోకం నాది. నా ఒంటరి జీవితం, నేను ఇప్పుడు కష్టపడి పని చేసుకుంటున్నాను కదా, ఇప్పుడు నేను కష్టపడి పని చేసుకున్న నా డబ్బులు నాది. ఇష్టపడితే ఇంట్లో ఇస్తాను, లేకపోతే లే. నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటా ఉన్నాను. ఫ్రెండ్స్తో కలిసి సినిమాలకు వెళ్తాను, ఎప్పుడు వస్తానో ఇంటికి ఎప్పుడు పోతానో తెలియదు. అయితే నా తల్లి మాత్రము నా కొరకు ఏం చేస్తూ ఉంది? కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె మాత్రం నా కొరకై కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉంది. అయితే ఆమె ప్రార్థన దేవుడు వింటూ వచ్చినాడు. ఇలా చెడిపోతూ, ఇలా పాడైపోతున్న నా జీవితాన్ని ఏం చేస్తూ వచ్చినా అంటే దేవుడు ఒకానొక దినం దర్శిస్తూ వచ్చినాడు. ఆ సమయంలో
ఆ కాలంలో మొదటగా పెద్ద చెల్లెలికి పెళ్లి చేసి తండ్రి చనిపోయాడు. పెద్ద చెల్లెలికి పెళ్లి చేసి తండ్రి చనిపోయాడు. ఇప్పుడు నా మీద కుటుంబ భారం అంతా పడిపోయింది. ఇంతవరకు ఎట్లున్నానంటే నేను నాకు తలుగులేని ఒక పశువులాగా ఉన్నాను. తలుగులేని పశువు ఉంటే తెలుసు కదా, ఎవరు దాన్ని కట్టేరు, ఎవరు మేత పెట్టరు, ఎవరు దాన్ని చూడరు, తన ఇష్టానుసరంగా దిగుతూ ఉంటుంది. ఒక బయట ఇడిసినటువంటి పశువు ఒకటి ఉంటుంది, మీకు తెలిసిన ఆ పేరు నాకు చెప్పకూడదులే. అలాంటిది నా జీవితం. ఇష్టమైనట్టు అంతా నాకు ఇష్టమైనట్టుగా జీవించేటువంటి వాడు. ఎప్పుడైతే తండ్రి చనిపోయాడో, తండ్రి చనిపోయే సమయానికి ఆయన అధికముగా అప్పులు చేసి త్రాగి ఆయన చనిపోయాడు. ఆయన త్రాగుతున్నాడే, నేను త్రాగకూడదని ఆలోచన నాకు ఆనాటి కాలం లేదు. ఎప్పుడైతే ఆయన పెద్ద చెల్లెలికి పెళ్లి చేసి చనిపోయాడో ఇప్పుడు నా మీదకి అంతా కూడా కుటుంబ భారం అంతా కూడా నా మీదకి వచ్చేసి, ఇప్పుడు నేను కంట్రోల్ చేయబడడానికి అదొక అవకాశం అనుకుంటా. నా ఇష్టం వచ్చినట్టు తిరగకుండా ఇప్పుడు తల్లిగారిని చూసుకోవాలి, ఇద్దరు చెల్లెలను, ఇద్దరు తమ్ములను చూసుకోవాలి. పెద్ద చెల్లెల కంటే పెళ్ళి వెళ్ళిపోయింది. ఇప్పుడు నా వెనకాల ఎవరున్నారు? ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వారిని ఇప్పుడు చూసే బాధ్యత నా మీద పడుతొచ్చి, వారిని మరి పెంచి పోషించే బాధ్యత నా మీద పడుతొచ్చింది. వారిని నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చిన్నతనంలో, మరి ఇప్పుడు కొంత తండ్రి చనిపోయినాడు కాబట్టి కుటుంబ భారం పడింది కాబట్టి ఏం చేస్తూ వచ్చినానంటే, ఆ బిడ్డలు నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఎత్తుకొని వెళ్ళగలిగేటువంటి వాడు, మోసినటువంటి వారిని మోసి వారిని పెంచి పోషించడానికి దేవుడు నాకు బాధ్యత అప్పగిస్తూ వచ్చినాడు. ఆ సమయంలో మన తండ్రి చనిపోకముందే నాకేం చేస్తూ వచ్చినట్టు ఒక సంగతి జరుగుతూ వచ్చింది. ఆ విషయం చెప్పలేదు. మా యొక్క వివాహం, తండ్రి చనిపోకముందు మా అమ్మ ఒక పని చేస్తూ వచ్చింది. వీడు ఇలా అయితే లోబడేటట్లేడు, వీనికి ఏం చేయాలా, పెళ్లి చేసేస్తే లోబడతాడేమో అని చెప్పింది మా నాన్నకు. పెళ్లి చేస్తే లోబడతాడేమో చెప్పి మా నాన్నకు చెప్తే, మా నాన్న రకరకాల సంబంధాలు చూశాడు. అక్కడొకరిని ఇక్కడొకరిని, ఆయనకి ఇష్టమైన వారిని, ఆయనకు నచ్చిన వారిని చూశాడు. అయితే మా అమ్మ ఒప్పుకోలేదు. మా అమ్మ ఒక మాట చెప్పింది, ఇదిగో మా అన్న కూతురు ఉంది, మా అన్నకు నేను మాట ఇచ్చాను, ఆమెకు తల్లి లేదు, నేను ఆమెను చేసుకోవాలి నా కొడుకు అని చెప్తూ వచ్చింది. అయితే మా నాయన ఒప్పుకోలేదు. ఆమెను చేసుకోవడానికి, మేనమా కూతురుని చేసుకోవడానికి మా నాయన ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్యన పోరాటంతో చాలా పోరాటం జరిగింది. వద్దని నాయన, చేసుకోవాలని అమ్మ. మరి ఒక మాట చెప్తూ వచ్చింది, ఇదిగో నేను నా కుమారునికి నా మేనకోడలను చేసుకోకపోతే నేను చచ్చిపోతానన్నది. అంతే ఒక మాట. ఆమెను చేయకపోతే నేను చచ్చిపోతానన్నది. అప్పుడు మా నాయన మరి ఏం చేశాడు, నీ ప్రకారం నీ ఇష్టం కానిచ్చుకోమని చేసుకోమని చెప్పాడు. అప్పుడు చేసిన తర్వాత దాదాపుగా నా యొక్క పుట్టుక 74, నా యొక్క మరి వివాహము 94, అనగా 1994లో మా వివాహము నామకర్త క్రైస్తవ జీవితంలో మరి ఆ వివాహము జరుగుతూ వచ్చింది. ఆమెకు పెళ్ళంటే ఏమిటో ఆమెకు తెలియదు. చిన్న వయసు, నాకు 20 ఏళ్ళ వయసు, ఆమెకు 15-16 ఏళ్ళ వయసు. 16 కూడా ఇంకా తక్కువ, చిన్న వయసు. పెళ్ళి అంటే ఆమెకు తెలియదు, నాకు తెలియదు. పెళ్లి చేసుకున్నాను కానీ ఆమెతో కలిసి కాపురం అనే సంగతి మాకు తెలియదు. పెళ్లి చేసుకున్నాను, నా ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నాను. ఈమెను ఇంట్లో చాలా హింసిస్తూ వచ్చినాడు మా నాయన. చాలా బాధ పెట్టాడు. ఏం బాధ పెట్టినాడు, ఈమె వాళ్ళ ఇంటి దగ్గర అక్కేమో విగ్రహారాధన చేసినటువంటిది కాదు. ఈమె క్రైస్తవ కుటుంబంలోనే పుట్టు వచ్చింది అమ్మలాగా. అయితే నేను మాత్రం అన్ని రకాల మనిషిని. ఆమెను ఏం చేసేవాడంటే, ఇంట్లో ప్రతి శనివారం పల్లెం వేయాలా. ఏం వేయాలా? ప్రతి శనివారము చెన్నకేశ్వరికి పల్లెం వేయాలా. ఆ గొడవ తీసుకుపోయి నామాలు తిప్పేయాలా, టెంకాయ కొట్టాలా. తర్వాత అక్కడ ఒక మరి నైవేద్యం చేసుకొని ప్రసాదం తీసుకొని ఊర్లో బయట అందరికి పెట్టాలా పోయి. ఇది మరి చేయాలంటే నేను చేయనంటా ఉంది. నువ్వు చేయకపోతే ఎట్టా, మా ఇంటికి వచ్చినావు, మా కోడలు కాబట్టి నువ్వు చేయాలని మా నాయన చాలా బాధించేవాడు మా భార్యను. నాకు తెలియదు ఆ సంగతి ఎంత. నేనేం చేసేవాడిని, పొద్దున ఎప్పుడు పోతానో తెల్లవారక ముందే బయటికి పోతాను, రాత్రి ఎప్పుడో పొద్దుపడిచేది తెలియదు, పొద్దుగుకేది తెలియదు నాకు. అట్లా పొద్దుపడసక ముందే పోయేవాడిని, మళ్ళీ రాత్రి ఎప్పుడు వస్తానో నాకు తెలియదు. ఈమెను ఈ విధంగా విసిగిస్తూ వచ్చినారు. అయితే ఈమె మాత్రము మా అమ్మకు సపోర్ట్ దొరికింది, మా అమ్మ ఈమెకు సపోర్ట్ దొరికింది. మా మరి నాయన చాలా ఇబ్బంది పెడుతూ వచ్చినాడు. నీ విగ్రహారాధన చేయాలి, నువ్వు పల్లెం వేయాలి, నువ్వు పూజ చేయాలని చెప్పి మా నాన్న చాలా ఇబ్బంది పెడుతూ వచ్చినాడు. మా నాయనతో పాటు చిన్నతల్లి అని చెప్పాను కదా, ఆ చిన్నతల్లి ఇంకా చాలా ఇబ్బంది పెడుతూ వచ్చింది. ఇద్దరు కలిసి ఇబ్బంది పెట్టినా వీళ్ళిద్దరు మాత్రము విగ్రహారాధనకు మాత్రం ఒప్పుకోలేదు. నువ్వు కొట్టు, తిట్టు, ఏమైనా చెయ్యి, మేము మాత్రం ఆ పని చెయ్యం. వీళ్ళిద్దరు గట్టిగా నిలబడ్డారు. ఇద్దరు కూడా కొట్టినా తిట్టినా ఏడ్చుకుంటారు. ఇద్దరు ఒకసాటికి పోయి ఇద్దరు మేనగోడలు ఏం చేసేవాళ్ళు మరి ఇద్దరు. మా అమ్మ చాలా మెతకన్నమాట, చాలా మెతకమైనటువంటి జీవితం. ఎంత దీన మనసు అంటే, ఎవరు ఏమన్నా సరే ఎవరితో గొడవ పడేటువంటిది కాదు, ఎవరితో తిరిగి మళ్ళా కొట్లాడాలా మాట్లాడనేటువంటి స్థితి కాదు. చాలా దీనమైన స్థితి.
చాలా దీనమైన స్థితి. ఎవరు కొట్టినా తిట్టినా సర్లే మా దేవుడు చూసుకుంటాలే అనేటువంటి స్థితి అన్నమాట. భక్తి అంత భక్తి ఎక్కువ జీవితం ఉన్నది, కానీ వాక్యం యొక్క శక్తి మా అమ్మకంత తెలియకపోయినా భక్తి జీవితం ఉన్నది. అలాగున ఈమెను ఇసికించిన వారిద్దరు కూడా మరి ఏడ్చుకొని బాధపడేవారు తప్ప ఏం మాట్లాడేటువంటి వారు. కొంతకాలానికి అలాగున బాధ పెట్టి హింసించి ఈమెను ఏం చేసేవాళ్ళంటే తరిమేసేవారు. కొన్నిసార్లు ఈమె తట్టుకోలేక బాధను ఏం చేసేది, అమ్మగారింటికి వెళ్ళిపోయేటువంటిది. నువ్వు ఇక్కడ ఉంటే చేస్తావా లేకపోతే మేము ఇంటికి పోతావా. ఈమె చేయలేక ఏం చేస్తుంది, మా అమ్మోళ్ళ ఇంటికి పోతాను పోయేది, ఇంటికి పోయేది. ఆడికి పోతే వీళ్ళేం చేస్తారు, ఇంటికి వచ్చి నన్ను నీవు చేతగాని వాడవు, నీ భార్య ఇంటికి పంపించినావు, మీ అత్తల ఇంటికి పంపించినావు, పోయి నీ చేతని పిలుచుకున్నావు పని ఈడ నాయన అంటాడు. ఆడికి పోతే మా మామ ఏమంటాడు, మేనమామ ఆడిపోతే ఏమంటాడంటే మీ నాయన విగ్రహార్థం చేస్తున్నాం మేము పంపించమని వాళ్ళు అంటారు, పిలుచుకురాకపోని వీళ్ళు అంటారు. మధ్యలో నేను ఏమైపోయినంటే ఇంకా జీవితము విరక్తి అనిపించింది. ఆ కాలంలో ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది. అప్పుల బాధ ఒక పక్క, ఈ తండ్రి ఒక పక్క బాధ పెట్టడం. మామూలు నువ్వు మీ నాయనకి మీ అమ్మకు చెప్పుకోలేదామని వాళ్ళు వీడికి వచ్చేమంటారు, నీవు ఇంకా మగవానివి కాదా నీ భార్యను తెచ్చుకోలేవని వీళ్ళు అంటారు. సొంత తండ్రే నీ మగవానివి కాదా నీ భార్యను తెచ్చుకోవచ్చు కదా అని వీళ్ళు అంటారు. ఆడికి పోతే మా మామ మేము పంపింపో. ఎంత బాధను అనుభవించినట్టే నిజంగా నా జీవితంలో అప్పుడు అనిపించింది నాకు నిజంగా చచ్చిపోవాలని. అప్పుడు బాధలు, ఆ పరిస్థితిలో ఇంకా భార్య ఏమేమంటది, మా నాయన పంపిస్తే వస్తానంటది. మా భార్య ఏమంటది, మా అమ్మ నాయన పోవాలి పంపిస్తే వస్తానంటది. వాళ్ళని అడిగితే పంపిరండి. ఇప్పుడు ఏం చేయాలి, ఆమెకు తెలియని వయసు కాబట్టి మా మధ్య అంత ప్రేమ సంబంధమైనటువంటి బాంధవ్యం కూడా తెలియదు మాకు. భార్యాభర్తల బంధం కూడా ఎక్కువగా తెలియదు ఆ కాలంలో. ఇప్పుడు నాకు ఆ సమయంలో ఏమైందంటే పరిస్థితి, ఇంకా నేను చనిపోవాలనుకున్నాను. ఈ కుటుంబ భారము, నాయన చూస్తే అవమానకరమైన పరిస్థితి, ఇట్లా బాధిస్తున్నారు, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉండకూడదు అనుకున్నాను. చనిపోవాలని నిజంగా చాలాసార్లు ఆలోచన చేస్తూ వచ్చినాను. తర్వాత కొంతకాలానికి దేవుడు కనికరించాడు. అలాగున మరి ఆ ముడిపడుతున్నటువంటి సందర్భంలో ఎలాగునాకని మళ్ళీ వాళ్ళ కాడి పోయినప్పుడు వాళ్ళు ఆ సొంత మేనమామ కాబట్టి ఇలా నానమ్మ అరుస్తున్నారు, నన్ను ఇట్లా అంటున్నారంటే అప్పుడు మళ్ళీ తర్వాత తిరిగి పంపేవారు. అలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా బాధించేటువంటి వారు. కొంతకాలానికి అలాగే విసిగించి బాధించి మమ్మల్ని కష్టపెడుతున్న విధానం బట్టి ఒకవేళ దేవుడు చూశాడేమో కొంతకాలానికి మా నాన్న చనిపోయాడు. సమయం లేదు కాబట్టి నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. సేవా జీవితం ఇప్పుడు చెప్పలేని సమయం లేదు కాబట్టి నా రక్షణ జీవితము జ్ఞాపకం చేస్తాను. అలాగున మరి తండ్రి చనిపోయిన తర్వాత ఇప్పుడు కుటుంబ భారం అంతా నా మీద పడింది. నేను చనిపోవాలనుకున్నాను కదా, నేను చనిపోవాలనుకున్న సమయంలో కొంతకాలానికి నాన్న చనిపోయాడు. అయితే ఆయన చనిపోయే సమయానికి చాలా ఖర్చు కూడా అయిపోయింది. ఆయన మరి అనారోగ్యంతో హాస్పిటల్లో బాధపడుతూ చనిపోయాడు. అప్పులు అయిపోయినాయి. ఇప్పుడు అప్పులలో వచ్చి ఎక్కువగా ఒత్తిడి చేస్తూ ఉన్నారు. నువ్వు అప్పులు కడతావా లేదా, మీ నాయన అప్పు చేశాడు నువ్వు కడతావా లేదంటే ఇప్పుడు లేదు తర్వాత కడతానంటే ఇప్పుడు ఇస్తావా లేదా నువ్వు అన్నట్టుగా మాట్లాడతారు. అప్పుల బాధ, త్రాగుడు బాధ చాలా భయంకరమైన మానవుని జీవితంలో. ఇవి రెండే మానవులను పాడు చేస్తూ ఉన్నాయి, చెడు జీవితం. అలాగున వారు వచ్చి మా నాయన కదా అప్పు చేసింది నేను ఎందుకు కడతానని మామూలు కొన్నిసార్లు వారి మీద తిరుగుబాటు చేస్తే వాళ్ళు అంటారు, మీ నాయనకు నువ్వు పుట్టలేదా అని. మీ నాయనకు నువ్వు పుట్టలేదా అన్నప్పుడు రోషం వచ్చేస్తుంది. మా నాన్నకి నేను పుట్టాను కదా, మా నాన్న కొడుకుని నేను. ఆయన త్రాగుడుపోతైనా సరే. అయితే మా నాన్న చిన్నతనం నన్ను ఏం చేసేవాడంటే చాలా శిక్షించేవాడు. మా అమ్మ ఎంత ప్రేమిస్తుందో మా నాయన అంత శిక్షిస్తాడు. కన్నపడినాడు అనుకో, ఎక్కడ ఆటలాడుతున్నా కూడా, రోడ్లో ఉన్నా కూడా ఎక్కడైనా కేకినపడిందంటే ఇంట్లోకి వచ్చి ఉండాలా, లేకపోతే నీకు అక్కడ వచ్చి దెబ్బలు పడిపోతాయి. అలాంటి భయంకరంగా శిక్షించేవాడు నాన్న. తల్లి మాత్రం ఒడిలో పెట్టుకొని చాలా ప్రేమించి ఆదరించేటువంటిది. ఇద్దరు అవసరమే, తండ్రి అవసరమే, తల్లి అవసరమే మన యొక్క యవనకాల జీవితంలో. కనుక తండ్రి చనిపోయిన తర్వాత చనిపోయేంత వరకు నిజంగా తండ్రి అంటే ప్రేమ లేదు, గౌరవం లేదు, త్రాగుబోతని భయము లేదు. కొడతాడని ఒక భయము, ద్వేషం ఉన్నది. కానీ చనిపోయిన తర్వాత ఒక బాధ అనిపించింది. చనిపోయిన తర్వాత ఏమనిపించింది, నిజంగా అందరూ వారి యొక్క బిడ్డలు వారి నాన్న పిలిచేటప్పుడు మా నాన్నని చెప్పుకునేటప్పుడు నాకు మా నాన్న లేడు, అప్పటికి చనిపోయాడు. కాబట్టి ఆ బాధ నన్ను కొంతకాలం వేధించింది, మా నాన్న లేడు కదా అని. ఆయన చేసిన అప్పులు తీర్చడానికి నేను నిజంగా చాలా కష్టపడ్డాను. నాతో పాటు ఉన్నటువంటి ఇద్దరు తమ్ముళ్లకు పెళ్లి అయ్యే సమయానికి అప్పులన్నీ కూడా దాన్ని తీర్చడానికి నేను నిజంగా చెప్తున్నాను, మళ్ళా చిన్నతనంలో నేను ఏ విధంగా అయితే ఆహారము లేక, నీళ్లు లేక, చెప్పులు లేకుండా మరి ఎన్ని దినాలు అప్పులు ఉన్నటువంటి కాలంలో దాదాపుగా కొన్ని దినాలు, నెలలు పచ్చి గొడ్డు కారంతో భోజనం చేశాను. నాకు అప్పు అంటే చాలా భయం వేసింది. అప్పుల వారు చాలా అవమానిస్తారు, జాగ్రత్త గమనించండి. ఎప్పుడైనా యవన కాలంలో కానీ భవిష్యత్తులో కానీ అప్పులు చేయడానికి ఎప్పుడు కూడా ఇష్టపడకండి. అప్పుల వారు చాలా అవమానకరంగా మాట్లాడతారు.
వారు వచ్చి మాట్లాడే మాట నా హృదయంలో మరి గుండె పగిలిపోయేటువంటిది. నాకు చిన్నతనం నుంచి కొంత రోషం ఉండేటటువంటిది, కానీ ఆ రోషం చేత నేను ఎలాగైనా సరే నా తండ్రి చేసిన అప్పులు తీర్చాలనే ఉద్దేశం చేత అప్పుడక్కడ అప్పగించబడి బంధించబడి అప్పు తీర్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ నలుగురు పిల్లలను పోషిస్తూ తండ్రి చేసిన ఈ అప్పులను తీర్చడానికి రాత్రింబగళ్ళు కష్టపడ్డాను. రాత్రింబగళ్ళు యవన కాలంలో మరి కొత్తగా పెళ్లి చేసుకున్నానే, భార్యతో సంతోషంగా ఉందామనేటువంటి ఆలోచన లేదు. లేకపోతే ఎక్కడైనా ఒక సినిమాకు ఇద్దరం కలిసి ఆ కష్టంలో కొంత ఎప్పుడైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు వెళ్ళడమే తప్ప మరి ఇద్దరం సంతోషంగా ఉండగలిగే సమయం లేదు. ఎప్పుడు కూడా రాత్రింబగళ్ళు, రాత్రి ట్రాక్టర్ పనిచేసేటువంటి వాడిని, పగలు మరలా మరి రైతు పనిచేసేటువంటి వాడిని. రాత్రి మూటలు మోసేవాడిని, 100 కేజీల 100 కేజీల బియ్యం మూటలు రాత్రిపూట బియ్యం మోసేవాడిని, పనిచేసేవాడిని. అలాగున్న ట్రాక్టర్ పని చేసేటువంటి వాడు రాత్రింబగళ్ళు. ఇంకా నిద్ర ఎప్పుడు? అలాగూ నా జీవితంలో ప్రభుచిత్తం అయితే నా ఫోటో, నా సాక్ష్యంలో ఒకసారి పంపిస్తాం చూడని. తర్వాత నేను ఆ సమయానికి పెద్ద తమ్మునికి పెళ్లి చేసే సమయానికి ఎలా అయిపోయానంటే అలా బక్క చిక్కిపోయాను, సన్నగా అయిపోయాను. తిండి లేదు, మరి చూస్తే నిద్ర లేదు, సరైనటువంటి వస్త్రం లేదు, సరైనటువంటి వసతులు లేవు. అలాగనైపోయిన కారణం చేత కొంతకాలానికి ఆ కారం తిని 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 నా ఊపిరితిత్తుల లోపల పాడైపోయినాయి. త్రాగుడు మానుకోలే, సినిమాలు మానుకోలే, చెడు సాహసం మానుకోలే, అన్నీ ఉన్నాయి. ఈ కష్టంలో బాధపడుతున్న సందర్భంలో అనారోగ్యం వచ్చి ఇంకా ఉదయకాలంలో ముఖము కడిగితే కక్కితే ఏమొస్తుంది? రక్తం వచ్చేటువంటిది. అప్పుడు నేను భయపడ్డాను. అప్పుడు చనిపోవాలనుకున్నాను కదా, ఇప్పుడు ఏమైనా చనిపోతానేమో. అప్పుడు చనిపోవాలనుకున్నది కాబట్టి అప్పుడు దేవుడు తప్పించాడు, ఇప్పుడు ఒకవేళ చనిపోతానేమో అని నేను బాధపడేవాడిని. కానీ అయితే దాన్ని నిర్లక్ష్య పెడుతూ వచ్చినాను. హాస్పిటల్కి పోతే డబ్బులు ఖర్చు అయిపోతాయి, అప్పులు తీర్చాలి. అలాగున మరి ఏ పని పడితే ఆ పని, ఇసుక మరి రాత్రికాల సమయంలో ట్రాక్టర్ పని, పొలం పని, రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసి అప్పులు తీరుస్తూ మళ్ళీ వెంటనే ఈ యవన బిడ్డలు ఇద్దరు వెనకాల ఉన్నారు కదా, ఒక తమ్ముడు ఒక చెల్లెలికి పెళ్లి చేసే సమయానికి నా యొక్క స్థితి ఎట్లయిపోయిందంటే దారుణమైన పరిస్థితి అయిపోయింది. వీరు కూడా వయసుకు వచ్చారు, వారికి పెళ్లి చేయాలి. మరి మేము కష్టపడుతున్నాం. మాకు అప్పటికి ఇంకా పిల్లలు పుట్టలేదు. పెళ్ళి అప్పటికి దాదాపుగా 6 సంవత్సరాలు. పెళ్ళి 6 సంవత్సరాలు మాకు బిడ్డలు పుట్టలేదు. మరి ఊర్లో అందరూ ఏమంటున్నారు? మీకు బిడ్డలు పుట్టలేదే. ఒకవేళ మా నాన్నగిన పెళ్ళైన తర్వాత నేనుగిన పిల్లలు పుట్టుకుంటే, మరి పెళ్ళైన తర్వాత రెండేళ్ళ తర్వాత చనిపోయాడు నాన్న, పిల్లలు పుట్టలేదని చెప్పి చాలా నాన్న బాధ పెట్టాడు. తర్వాత ఊర్లో వాళ్ళు కూడా, చిన్నాయన గారు బంధువులు కూడా మాకు సంతానం లేదని చెప్పి చాలా బాధ పెట్టేటువంటి వారు. ఆమె కూడా మరి వివాహమైన తర్వాత ఆమె కూడా ఒక కడుపు నొప్పి అనేటువంటి బాధ ఉండేటువంటిది. కనుక అలాగున్న 6 సంవత్సరాలు మా యొక్క జీవితంలో కష్టపడుతూ వచ్చినాం. అయితే కొన్నిసార్లు నాకు చెప్పేవారు, ఇదిగో పలాని స్థలానికి వెళ్ళు, నీకేమైనా బిడ్డలు పుడతారేమో. ఈ కష్టంలో అప్పులు తీర్చుకునే పనిలో ఉన్నాను. అయితే కొంతమంది ఊర్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మరి నువ్వు వెళ్ళి పలాని స్వామికి ముక్కుకుంటే బిడ్డలు పుడతారేమో, మీ కులదేవుని ముక్కుకుంటే, మీ ఇంటి దేవుని ముక్కుంటే పుడతారేమో అని చెప్పినప్పుడు కొన్నిసార్లు ఏం చేసేవాడిని, ఈమెను ఇప్పుడు నేను తీసుకుని పోవడానికి వచ్చేసింది. మళ్ళీ మనకు బిడ్డలు పుడతారంట, మా కులదేవుని కాడ పోదాం, ఇంటి దేవుని కాడ అని చెప్పి ఈమెను బలంతగా తీసుకుని పోయి నేను ఒకసారి కొన్నిసార్లు తీసుకుపోయాను. అయితే నేను రానన్నది, కానీ నేను పోతేనే మనకు బిడ్డలు ఇస్తారు, మనం పోవాలా, నా మాట కాదనకం వచ్చేసింది. అక్కడికి పోవాలంటే ఏరు దాటిపోవాలి. ఏట్లో మునిగిపోయే పరిస్థితి అయిపోయింది. ఏట్లో మునిగిపోయే పరిస్థితిలో ఒకరినొకరు పట్టుకొని మళ్ళీ బయటకు వచ్చేసినాం. అట్లా ఆ పుసుగిరి కొండకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఆమెను మరి ఏం చేసాం, నీళ్ళ ముంచి నువ్వు గుడిసుట్టు తిరిగి అని చెప్పేశాం. పూజ అయితే లోపల చేయలేదు, కానీ నువ్వు లోపలికి రావద్దు, పూజ చేయొద్దు, నువ్వు నీళ్ళలో మునిగి ఆ గుడిసుట్టు తిరిగి పిల్లలు పుడతారంట అని చెప్తే అలాగూ ఆమె చేస్తూ వచ్చింది. అయితే మొక్కడంగానే చేయలేదు, కానీ నేను చేయనని చెప్పింది, బలంతగా నేను చేశాను. అక్కడ పోయిన తర్వాత జ్వరం వచ్చేసి ఇద్దరికి భయంకరంగా. మాకు తర్వాత మళ్ళా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. మళ్ళీ ఏం చెప్పారు, ఇప్పుడు కొంతకాలం చర్చికి పోతున్నాం కదా, ఈ చర్చికి వెళ్ళి కూడా మేరీ మాతమ్మ కాడికి పోండి, మేరీ మాతమ్మ కాడికి పోతే ఆమె కాడికి పుడతారేమో అని చెప్పారు. ఇప్పుడు మేరీ మాతమ్మ కాడికి పోయాం. ఎక్కడ? కడపలో మేరీ మాతమ్మ ఉంది, రైల్వే స్టేషన్ కాడ. ఆమె కాడికి కూడా పోయాం. మేరీ మాతమ్మ కాడికి అంటే ఈమె పేరు మేరీ కాబట్టి నేను కూడా వస్తానన్నది. ఇద్దరం పోయి నీళ్ళలో ముంచి గుడిసుట్టు తిప్పాం. గుడిసుట్టు తిప్పి పండుకొని తిరగాలడా. మామూలుగా కడపలో మేరీ మాతమ్మ గుడి చుట్టూ పండుకొని దొరలాలన్నమాట. పండుకొని దొరలాల, మరి రాత్రి అక్కడనే పండుకోవాలి. అలా చేస్తే పిల్లలు పుడతారని చెప్పి పిల్లల కోసం ఆశ చేత అక్కడ రాత్రి నీళ్ళలో మునిగి గుడి చుట్టూ తిరిగింది. అక్కడ పండుకున్నది. లేచి ఏమన్నా కలగనప్పుడుదా నీకని పెద్దలు అడుగుతున్నారు, నీకేమన్నా మేరీ మాత మాట్లాడింది రాత్రి అని అంటే మేరీ చెప్తా ఉంది, నాతో ఎవరు మాట్లాడింది, నన్ను ఎవరు కొట్టారని చెప్పింది. నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ, కానీ ఎవరు కొట్టారని చెప్పిందంట.
అని అక్కడికి పోయాం, అక్కడ బిడ్డలు పుట్టలేదు. కొంతకాలంకి మళ్ళీ ఏం చేశారు కొంతమంది, యేసునైనా కాశీనైనా ఒకటే, కాశీనాయన కూడా బొండి అని చెప్పారు. ఏం చెప్పారు? యేసునైనా కూడా కాశీనాయన కూడా ఒకటే. మా ఊరి దగ్గర కాశీనాయన కూడా గుడి ఒకటి ఉందన్నమాట, పోరుమాల దగ్గర. యేసునైనా కాశీనాయన ఒకటే, ఆయన కూడా ఏమి పూజలేమి పెద్దగా ఉండవు, మీరు ఆడి కూడా పోతే కలిస్తారేమో, ఆడి కూడా పోనన్నాడు. ఆడి కూడా నేను ఒక్కని పోయినా అక్కడికి. ఆ కాశీనాయన కూడా పోయి ఆడికి పోయి గుడి చుట్టూ తిరిగి గుండు కొట్టించుకొని వచ్చాను. గుడి చుట్టూ తిరిగి గుండు కొట్టించుకొని వచ్చాను, కానీ గుణం మారలేదు, సంతానం కలగలేదు. ఇలా జీవితము భయంకరమైన స్థితిలో జాగిపోతా ఉంది. అప్పులు తీర్చుకుంటూ రావడానికి కష్టపడుతున్నాను, ఒక పక్క బిడ్డలు కావాలని ఒక పక్క ఆశ. ఇలాగున సాగిపోతున్న సమయంలో, చిన్న చెల్లెలకు పెళ్లి చేసిన సమయంలో, తమ్మునికి పెళ్లి చేసినాను. ఆ తమ్ముడు పెళ్లి చేసుకునే సమయంలో అతడు ఇప్పుడు వద్దురానైనా అప్పులు ఉన్నాయంటే, అప్పులు ఎప్పుడు ఉంటాయంట. కొంతమంది ఆలోచన అంటే లోకస్లు ఏం చెప్తారు, అప్పులు ఎప్పుడు ఉంటాయిలే, పెళ్లి చేసుకుందాం అని చెప్పేస్తారన్నమాట. అలాగున ఆయన ప్రేమించినాడు, చేసుకోక తప్పదు, ఇంకా ప్రేమించే పెళ్లి త్వరగా చేసుకోవాలన్నమాట, లేకపోతే ఉండలేరు వాళ్ళు. ప్రేమించిన పెళ్లి త్వరగా చేసుకోవాలా కనుక ఏం చేయాలి, తప్పలే, పెళ్లి చేశాము. అలాగున తన జీవితం అట్లా కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు రెండవ చెల్లెలికి పెళ్లి చేయడానికి కొరకై సిద్ధపడతా ఉన్నాం. ఆ రెండో పెళ్లి చేసే సమయం, ఆడపిల్ల కదా, పెళ్లి త్వరగా చేసేయాలి. ఆమెను పెళ్లి చేసిన తర్వాత ప్రభువును దర్శించే సమయం. ఇంతవరకు నా జీవితంలో ఇలాగ అన్ని రకాలైనటువంటి అలవాట్లు, కార్యకలాపాలు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగింటూ కష్టాలు, నష్టాలు, బాధలు అన్ని రకాల వెళ్ళిపోతా ఉన్నాను. అయితే ఎక్కడ నెమ్మది లేదు, సంతోషం లేదు. సంతోషం కావాలంటే సారా తాగాల, లేకపోతే ఇంకా సినిమాకు పోవాలా, లేకపోతే ఫ్రెండ్స్తో కలిసి ఎక్కడైనా మరి షికారుకి వెళ్ళాలి. ఇదే సంతోషం ఆనాటి కాలంలో. ఇది లోకరీతి సంతోషం అన్నమాట. ఇలాగ వెళ్తున్నటువంటి సందర్భంలో చిన్న చెల్లెలకు పెళ్లి అయిపోయింది. వారింటికి మేము సార తీసుకొని వెళ్ళాం. ఏం చేశాము, సార తీసుకొని వెళ్ళగలిగినాము. వారు మరి అందరూ కూడా యేసుప్రభుని నమ్ముకున్నారు. మేము కూడా యేసుప్రభుని నమ్ముకున్నాం అనుకున్నాం, కానీ నిజంగా మేము నమ్ముకోలే. యేసుప్రభుని నమ్ముకోవడం అంటే ఏంటంటే, మేము కూడా యేసుప్రభుని నమ్ముకున్నాం, మేము కూడా క్రైస్తవం చెప్పుకునే వాళ్ళం, కానీ అయితే జీవితంలో ఏం లేదు, మార్పు లేదు. చెప్పాను కదా, ఆదివారం వచ్చిందంటే బ్రాంతి తాగేదే, మరి మటన్ తినేదే, మళ్ళీ మ్యాట్కి పోయేదే, సినిమాకు పోయేది, మళ్ళా మందిరానికి కూడా పోయేదే, మందు కొట్టి మందిరానికి. పండగ వచ్చిందంటే అలా ఊరేగింపులు చేసేది, ఇళ్ళంబడి ఊరంబడి ఈదులంబడి చేసేటువంటి. అట్లాగున్న జీవితం కొనసాగుతూ వచ్చింది. జీవితంలో మార్పు లేదు, చెడిపోయింది, పాడైపోయింది. చెప్పాను కదా, కుక్క చించిన ఇస్తరాకు ఎలాగైపోయిందో అలాగు నా జీవితం. బంధువులు ఉన్నారు, చిన్నాయన గారు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు. ఎవరు కూడా అటువంటి సమయంలో తండ్రి చనిపోయి దుఃఖంలో ఉన్న మా కుటుంబాన్ని ఎవరు కూడా ఆదరించలేదు. వారికి సారాయి పోలేదని గొడవ పెట్టుకున్నారు. ఆ రోజు మా నాయన చనిపోయిన రోజు సారాయి పోలేదని గొడవ పెట్టుకున్నారు. అప్పులు పడి మేము బాధపడతా ఉంటే వాళ్ళు సారాయి పోలేదని గొడవ పెట్టుకున్నారు. అలాంటిది పరిస్థితి, లోక పరిస్థితి. మన అప్పులు మనమే తెచ్చుకోవాలి. డబ్బులు ఉన్నప్పుడు అందరూ మన దగ్గరికి వస్తారు, కానీ అప్పులు ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి రారు, అందరూ దూరంగా అంటారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వారింటికి అప్పో చేసి సార తీసుకొని వెళ్ళాం. సార తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు నాతో ఆ మాట మాట్లాడాడు. ఆ క్యాలెండర్ వాక్యం, మన హెబ్రోను క్యాలెండరు, అక్కడ ఆ మాట, ఏ మాట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇది 2001 సంవత్సరం. 2001 సంవత్సరం అనగా 2000 సంవత్సరం. 2000 సంవత్సరము సెప్టెంబరు భక్త సింగంకులు గారు చనిపోయినటువంటి రోజు, మహిమలేకి పిలువబడినటువంటి రోజు. ఆ సెప్టెంబర్ 17వ తేదీన ఆయన వెళ్ళిపోయిన రోజు. 20వ తేదీ మేము ఆ ఊరికి సారి తీసుకుని వెళ్ళాము. నాకు అప్పుడు తెలుసు, భక్త సింగంకులు చనిపోయిన రోజు నాకు తెలియదు, తర్వాత తెలిసింది సంగతి. ఆయన చనిపోయిన 3 దినాల తర్వాత మేము సారి తీసుకుని వెళ్ళాము. అక్కడ క్యాలెండర్లో, మన హెబ్రోను క్యాలెండర్లో అక్కడ ఆ మాట పైన రాయబడి వచ్చింది. ఆ సెప్టెంబర్ 11వ తేదీన అమెరికా దేశంలో ఆ యొక్క టవర్ కూలిపోతూ వచ్చింది. అది మాత్రం నేను చూస్తూ వచ్చినాను. ఆ టవర్ కూలిపోయినప్పుడు అప్పుడు అంటున్నారు 2000 సంవత్సరంలో ఏమొస్తుంది, అంతం వస్తుందని. ఈ లోకానికి అంతం వస్తుందని అందరూ కూడా అంటా ఉంటే నేను కూడా విని భయపడతా ఉన్నా. ఓయమ్మ, దేవుడు వస్తాడేమో, ఇంకెట్లా నా పరిస్థితి, నేనెట చేయాలి, నేను కూడా అనుకుంటా ఉన్నాను. అలాంటి సందర్భంలో 20వ తేదీ, దాదాపుగా 11వ తేదీ అది జరిగింది. భక్త సింగంకులు 17వ తేదీ చనిపోయాడు సెప్టెంబరు. ఇవన్నీ లెక్కలు ఇప్పుడు వేస్తున్నాను, అప్పుడు తెలియదు నాకు. 20వ తేదీ సారి తీసుకుని వెళ్ళగలిగినప్పుడు ఆ ఇంట్లో ఆ క్యాలెండర్లో ఆ మాట కనబడుతూ వచ్చింది. ఏమని, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున వానికి ఇష్టకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. 2000 సంవత్సరంలో ఇది ఐజీ గర్భమున పడక ముందు ఈ మాట దేవుడు మమ్మల్ని దర్శిస్తూ వచ్చినాడు. ఆ మాట చూసినప్పుడు నాకు అప్పుడు భయం వేసింది. అరే, ఒకవేళ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వస్తే నా క్రియలను బట్టి నిజంగా నేను నరకానికి పోతాను. చిన్నప్పటి నుంచి వింటున్నాను కదా, పాపములో వచ్చే జీతం మరణం అనేటువంటి మాటలు, ఆ యొక్క సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పిన మాటలు విన్నాను కదా, మర్చిపోయాను.
సండే స్కూల్లో విన్నాను కదా, మర్చిపోయాను. వీబీఎస్లో విన్నాను కదా, యేసురాజుగా వస్తున్నాడని మర్చిపోయాను. అయితే దేవుడు నన్ను మర్చిపోలేదు. మరలా ఆ ఆ సెప్టెంబర్ 20వ తేదీన ఆ మాట దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ఆ మాట కింద ఏముందంటే, ఒక పెద్ద పట్టణము కూలిపోతా ఉంది. ఆ సందర్భంలో ఆ మాట రాశారు పైన. ఆ మాట చూసి గుండె జల్లుమన్నది. ఆ దినము నేను భయపడ్డాను. ఆ దినం నేను భయపడి, ఆ దినం నుంచి ఇంకా కొంత మనసును కంట్రోల్ చేసుకోవడానికి కొరకై దేవుడు నన్ను దర్శిస్తూ వచ్చినాడు. అనగా చెడును, పాపమును ఇవన్నీ కూడా కొంత కంట్రోల్ చేయడానికి కొరకై. ఒక్కసారిగానే మానుకోలేదు లేండి, ఒక్కసారిగా మానుకోలే. 2000 సంవత్సరంలో దర్శించినాడు. మరి ఆ దర్శించిన సమయాన్న దేవుడు ఆ సెప్టెంబర్ మాసంలో దేవుడు మాకు దాదాపుగా 5 గర్భవాసమున పడుతూ వచ్చినాడు. దేవుడు దర్శించిన తర్వాత, దేవుడు మమ్మల్ని దర్శించిన తర్వాతనే మరి 5 మరి మాకు రెండవ సంతానం. మొదటిగా మా యొక్క పాప దోషం బట్టి మొదటి కుమారుడు మా గర్భవాసం కూడా ఒక బిడ్డ చనిపోతూ వచ్చినాడు. ఆ పెద్ద చెల్లెలకి పెళ్లి చేయకముందు మరి మా యొక్క ఆ గర్భవాసమును కూడా ఒక బిడ్డ చనిపోయాడు, పుట్టి చనిపోయాడు. ఆ బిడ్డ పుట్టి చనిపోవడానికి గల కారణము నేను నా యొక్క శాపము, నా పాపమని గుర్తు చేసుకున్నాను. నా భయంకరమైన పాపాలు, ఆ పాపము శాపమే ఆ బిడ్డను వెంటాడి బయటికి రానికుండా నెలలు నిండే సమయంలో బయటికి రాకుండా బిడ్డ చనిపోయాడు. అలా చనిపోయిన బిడ్డను వాళ్ళు ఆపరేషన్ చేసి తీసేసినారు. నెలలు నిండి వచ్చినాయి, దాదాపుగా ఒక 10 రోజులు ఉండాలి అంతే. అయితే బిడ్డ లోపల చనిపోయాడు. నా యొక్క పాపము శాపమని తర్వాత నేను గుర్తు చేసుకున్నాను. అయితే ఆ దినం ఎప్పుడైతే ఆ వాక్యం దేవుడు దర్శించాడో, మన తర్వాత కొంతకాలానికే దేవుడు మాకు రెండవ సంతానముగా 5ని గర్భవాసంను దేవుడు ఇస్తూ వచ్చినాడు. 2021లో అలాగున్న దేవుడు అనేక విషయాలు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ఇంకా దేవునికి ఇప్పుడు మందిరానికి వెళ్ళడానికి కొంత ఇష్టపడుతూ వచ్చినాను. మందిరానికి ఇష్టపడుతూ చెడు స్నేహానికి, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ వస్తూ ఉన్నాను. ఇప్పుడు 2021 ఎప్పుడైతే అక్క కానుపు కానీ పుట్టింటికి వెళ్ళిందో, మార్చి 10వ తేదీ 5 పుట్టాడు. అప్పుడు పుట్టిన సమయంలో, పుట్టిన రాత్రికి దేవుడు ఆ రాత్రి నాకు కల ఇచ్చాడు. 5 పుట్టినటువంటి సందర్భంలో అప్పుడు ఫోన్లు లేవన్నమాట. ఇవి ల్యాండ్ ఫోన్లు ఉండేటువంటివి. 2001లో మా ఊర్లో ఒక ల్యాండ్ ఫోన్ ఉండేటువంటిది, అక్కడ మా అత్తగారులో ఒక ఫోన్ ఉండేటువంటిది. ఎవరికైనా ఫోన్ చేయాలంటే అలా చేసేటువంటి విధానం. మరి వాళ్ళు ఇప్పటికి ఇంకా మాకు ఫోన్ చేయలేదు. రాత్రికి మధ్యరాత్రిలో నొప్పులు వచ్చాయి, వారు హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు, ఫోన్ చేయలేదు. నేను రాత్రి నాకు తెల్లవారుజామున 4-5 గంటల సమయంలో నాకు కొడుకు పుట్టినట్టుగా నాకు కల దేవుడు ఇచ్చాడు. దేవుడు కల ఇచ్చాడు. నేను తెల్లవారి వాళ్ళు ఫోన్ చేయకముందే ఏం చేశాను, 6 గంటలకే లేచి కాజీపేటకు నడిచి అక్కడి నుంచి బస్ ఎక్కి 8 గంటలకల్లా పొద్దుట చేరుకున్నాను. కల దేవుడు ఇచ్చాడు, నీ కొడుకు పుడుతున్నాడు వెళ్ళు అన్నట్టుగా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. అలాగున 5 పుట్టే సమయానికి, అక్కడ చేరుకునే సమయానికి ఆ డాక్టర్లు చెప్పారు, ఇదిగో నీ భార్య నొప్పులు వచ్చినాయి, బిడ్డను కనబోతుంది. అయితే పుట్టే బిడ్డ బతుకుతాడో లేదో మాకు తెలియదన్నారు. ఎందుకని? బిడ్డ ఎదురుకాల్లో ఉన్నాడు, పుట్టితే బతుకుతాడో లేదో మాకు తెలియదని చెప్పారు. మొదటి బిడ్డ ఏమో చనిపోయాడు కదా, ఇప్పుడు రెండో బిడ్డ కూడా మరి పరిస్థితి ఇలా ఉంది. ఏంటి, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. నిజంగా నా జీవితంలో ఆ రోజు కన్నీరు వచ్చింది. మళ్ళా ప్రభా, నా పాపమేంటో, నా శాపమేంటో ఇలాగునా నన్ను వెంటాడుతూ ఉంది. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. ఇప్పటికే ఎన్నో నిందలతో ఉన్నాము, అవమానాలతో ఉన్నాము. బిడ్డలు లేని ఒక పక్క అవమానం, పుట్టిన బిడ్డ చనిపోయాడని ఒక పక్క అవమానం. తిరిగి ఇప్పుడు ఈ బిడ్డ విషయమై నువ్వు కల ఇచ్చావు కదా, నాతో మాట్లాడావు కదా, ఇదిగో నీకు కుమారుడు అని చెప్పావు కదా నాకు కలలో. వెళ్ళాను, 8 గంటలకు హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. 10 గంటల సమయానికి దేవుడు చక్కని మామూలు కానుపునిచ్చాడు. మరి నర్సులు వచ్చి పెట్టి చెప్పారు, అదే ఇదిగో నీకు కుమారుడు అని చెప్పారు. అప్పుడు మాకు బయట ఎలా ఉందంటే, కాలు భూమి మీద నిలిచేటువంటి విధానం కాదు. ఆ 2 గంటల సేపు నా ప్రాణం ఏమైపోతూ వచ్చింది, కొట్టుమిట్టాడుతూ వచ్చింది. నా పాపములన్నీ కూడా ఆ సమయంలో నా కన్నీటితో నేను దేవుని దగ్గర ఒప్పుకుంటా ఉన్నా. అప్పటికి ఇంకా నా పాపములు నాలోనే ఉన్నాయి ఇంకా చాలా. అలా 2021 మార్చి 10వ తేదీన 10 గంటలకు జన్మిస్తూ వచ్చినాడు. పుట్టినప్పుడు మరి ఎంతో సంతోషం అనిపించింది. కానీ అయితే ఆ పుట్టిన సంతోషానికంటే దేవుడు నేను దర్శిస్తున్న విధానం నాకు చాలా సంతోషిస్తావు. ఆ మాట ఎప్పుడైతే నాతో మాట్లాడుతూ వచ్చినాడో, అప్పటి నుంచి నా జీవితంలో ఒక భయము, ఒక ఆనందము. దేవుని మందిరానికి పోయినప్పుడల్లా కూడా దేవుడు ఏదో ఒక విధానంగా మాట్లాడుతూ వచ్చేటువంటి విధానం. అలా బిడ్డ పుట్టిన తర్వాత, 5 పుట్టిన తర్వాత నా జీవితంలో మార్పు రావడానికి గల కారణం, అక్కడ ఒక మరి దానమన్న అనేటువంటి ఒక వ్యక్తి, మా అత్తోళ్ళ ఊర్లో యేసుప్రభుని నమ్ముకున్న వ్యక్తి ఉన్నాడు. పెళ్ళైనప్పుడు వెళ్ళేవాడిని, కానీ
ఆయన పిలిచినప్పుడల్లా కూడా తప్పించుకుని వచ్చేటువంటి వాడను. భూషణమయ్య ఉండయా నీకు దేవుని మాట చెప్తా అంటే నేను చిక్కేటువంటి వాడుగా, చిక్కను కదా, చిక్కను దొరకను. నా పేరేంటి, లోకంలో ఉన్నప్పుడు చిక్కడు దొరకడు అలాంటివని అనమాట. ఎవరికి చిక్కేవని కాదు, అలా ఆయన చెప్పినప్పుడు పిలిచినప్పుడు దొరికేవని కాదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, నా దగ్గరికి రాయ్యా నీకు దేవుని మాట చెప్తాను. ఆయన పేరు దానమయ్య పేరు. మా అన్న మామూలు ఇంటి పక్కలోనే ఉంటాడు. ఆయన యేసుప్రభుని నమ్ముకున్నాడు. ఆయన కూడా నెహెమ్యాకులు ఆ ఊరికి సువార్తకెళ్ళి, కర్నూలు ఉన్నాడు కదా నెహెమ్యాకులు, ఆయన వెళ్ళి ఆ ఊళ్ళో సువార్త చెప్తే యేసుప్రభుని నమ్ముకున్నాడు. మన సహవాసమే. ఆయన నేను వెళ్ళినప్పుడల్లా కూడా నన్ను పట్టుకొని ఏం చేసేవాడంటే సువార్త చెప్పేవాడు. ఆయనకు చదువు రాదు. ఇదో ఈ మాట చదువు నాకు కొంత చదువు వస్తుంది కదా. ఎన్ని తరగతి చదివాను? 3 సార్లు 3వ తరగతి చదివాను కదా, నాకు చదువు బాగా వస్తుంది. నిజంగా చదువు బాగానే వస్తుంది నాకు. లెక్కలు కూడా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది చెప్పలేరు నా లెక్కలు. అంటే నేను అతిశయంగా చెప్పలేదు, నేను నిజంగా చెప్తున్నాను. లెక్కలు అలాగనే దేవుడు నేర్పించాడు జ్ఞానం. చదువులు కూడా 5వ తరగతి ఆగిపోయినా కూడా చిన్నప్పటి నుంచి నాకు పేపర్ల పిచ్చి ఎక్కువ అనమాట. ఇంకా నా యొక్క పాపపు వ్యసనాల యొక్క రియాలిటీనే చెప్పలేదు ఇంకా మీకు. అవన్నీ కూడా నాకు పేపర్లో సినిమా బుక్కులు చదివే పిచ్చి ఎక్కువ అనమాట. భయంకరమైన పిచ్చి. సినిమాల పుస్తకాలు కూడా ఎక్కువ చదివాను. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు నేను. అలాగున్న కొంత చదువు వచ్చేది కాబట్టి ఆయన ఏం చేసేవాడంటే అక్కడికి వెళ్ళిన సందర్భంలో అయ్యా ఇట్లా భూషణమే ఇట్లా అంటాడు. నాకన్నా చాలా పెద్దోడు, అయితే నన్ను చాలా గౌరవంగా పిలిచేటువంటి వాడు. మన తిమోతన్న ఎంత చిన్నోళ్ళనైతే ఎంత గౌరవంగా పిలిచి, ఎంత ప్రేమించి దగ్గర తీసుకుంటాడు. నిజంగా అన్న కాడికి వచ్చిన తర్వాత నేర్చుకునే విధానంలో ఆ ధనమనే జ్ఞాపకం వస్తాడు. అన్న కూడా ఇలాగునే బాగా అంతా కూడా ఎంటికలు నడిచిపోయి బాగా ఆయన కూడా ఇప్పుడు ఆ కాలంలో తెల్లగా ఎంటికలు నడిచేటువంటి వయసు. ఆయన కూడా చాలా గౌరవంగా ప్రేమతో దగ్గరికి పిలిచి ఏం చేసేవంటే ఇదో ఈ వాక్యం చదివా, ఏదో నాకు అర్థం కాలేదు. ఆయనకు అర్థమేంటది, ఆయనకు తెలుసు ఆ మాట వినింటాడు. అయితే నన్ను పిలిచి కూర్చోబెట్టుకుని ఏం చేస్తుంటే ఇదో ఈ మాట చదవ ఏందో అని అంటాడు. అలాగూ నేను ఆ వాక్యాన్ని చదివేటప్పుడు ఆయనకు చెప్తే నాకు అర్థమయ్యేది కదా, ఆయనకు అర్థమైంది. ఇది అదేయ్యా, ఇది అందుకే చెప్పాడు ఇక్కడ దేవుడు, ఇక్కడ యేసుప్రభు వస్తున్నాడంట. ఆయన ఏం చెప్తాడు, నాకు అర్థమయ్యేదానికి ఆయన విని వాక్యం చదివిన వాక్యం నాకే మళ్ళీ ఏం చెప్తాడంటే ఇది అదేయ్యా, యేసుప్రభు మళ్ళీ వస్తున్నాడు, మన కోసం వస్తాడంట. ఒకవేళ యేసుప్రభు వస్తే మనం ఎక్కడికి పోతామయ్యా? ఎక్కడికి పోతాం? మనం చనిపోతే యేసుప్రభు నమ్ముకోకపోతే నరకమే కదా. ఇలా చెప్పేటప్పుడు నాకు నిజంగా భయం వచ్చేది. ఏంది ఆయన నరకం గురించి చెప్తున్నాడు, నాకు భయపడేటువంటి వాడిని. అట్లా కొన్నిసార్లు మందిరాన్ని తీసుకెళ్లేటువంటి వాడు. ఊర్లోనే మందిరం ఉంది, టీసీసీ మందిరము. అక్కడికి వెళ్ళినప్పుడు మరి కొన్నిసార్లు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. పేతురుకు కల వచ్చినప్పుడు ఆకాశంలో దింపబడిన దుప్పటి ఒకటి ఏం చేసింది, పేతురు దగ్గరికి వచ్చినప్పుడు అవన్నీ నువ్వు చంపుకొని తినమని చెప్పినప్పుడు అక్కడ పేతురు ఏమంటాడు, దేవుడు చంపుకొని తినమంటే పేతురు ఏమంటాడు, ఇవన్నీ నిషేధింపబడినవి నేను తిననంటాడు. అప్పుడు అక్కడ మరి నేను పవిత్రం చేసిన వాటిని నువ్వు నిషేధింపదగినవి ఎందుకు ఇస్తావు? అన్ని సమానమైనటువంటి మాట చేత ఒకరోజు దైవసేవకుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నా దృష్టిలో మనుషులంతా సమానమే. అంటే జతుస్వాద జంతువులైనా, పురుగులైనా, ప్రాకు జంతువులైనా, పక్షులైనా కూడా నిషేధింపబడినవి కాదంటే మనుషులంతా కూడా సమానమైనట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే వారిలో ప్రతివాడు వారి పాపాన్ని బట్టి శిక్ష మరణం పొందుతాడు తప్ప పాపం నుంచి మోచించబడిన వాడు రక్షణ పొందుతాడని ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతుంటే నా హృదయంలో కూడా ఒక ఆలోచన, ఆశ కలుగుతా ఉంది. నిజంగా నన్ను కూడా ప్రేమిస్తున్నాడా ప్రభు? నేను కూడా ఈ ప్రజలతో సమానుడైతానబ్బా. అక్కడ ఆ ప్రజల మధ్యలో కూర్చుంటే వారు ఆరాధన, వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే నేనేమనుకుంటున్నాను, సినిమా పోవాలన్న ఆలోచన. ఏం ఆలోచన? నాకు సినిమాకు పోవాలన్న ఆలోచన. ఇట్లా లాగేటువంటిది మనసు. ఆయనేమో చేయబట్టుకొని పోయాడు మందిరానికి. అలాగున వాక్యం ద్వారా దర్శిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాగునాగులా మొత్తాన్ని ఒప్పించి మా ఇద్దరికి ఒకరోజు దేవుడు ఏం చేశాడు, బాప్తీసం తీసుకోవడానికి సమయం ఇచ్చాడు. ఒక ఆదివారము, అయ్యా భూషణమయ్య నువ్వు మేరే మా ఇద్దరు కూడా బాప్తీసం తీసుకోవాలంటే మాకు కూడా అప్పుడు ఏంటి ఆశ, ఆయన ఒక మాట చెప్పాడు, మీరు యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తీసం తీసుకుంటే ఒకవేళ ఈ లోకంలో చనిపోయినా పరలోకం పోతాడు అన్నాడు. మా నిజమే, అటైతే మేము కూడా బాప్తీసం తీసుకుంటాం. మారు మనసు లేదు నాకు ఇంకా సంపూర్ణంగా. అయితే ఒక ఆశ, బాప్తీసం తీసుకుంటే పరలోకం పోతాం. ఇదేదో బాగుంది, సారైతే మేము కూడా తీసుకుంటాం అన్నాం. ఇద్దరం పేర్లు ఇచ్చాము, బాప్తీసం తీసుకున్నాము. ఆ యొక్క కుందు నదిలో ఇద్దరం కూడా లోతైన నీటిలోకి వెళ్ళి మమ్మల్ని కూడా ముంచారు. సంక్రాంతి 14వ తేదీన ఆదివారము ముంచారు, బాప్తీసం ఇచ్చారు, లోపల తీసుకుని పోయారు. అక్కడ ప్రభు రొట్టె ద్రాక్షరసం ఇచ్చారు. ఆ రోజు తిని త్రాగాము, ప్రభుని స్తుతించాము. అక్కడ వాళ్ళు చెప్పినట్టుగా విన్నాం, చేశాం. తెల్లవారి సోమవారం సినిమా విడుదలైంది. ఎవరిది? నేను ప్రేమించేటువంటి హీరోది సినిమా విడుదలైంది సోమవారమే. ఆదివారం బాప్తీసం తీసుకున్నాను, సోమవారం నేను ప్రేమించే హీరోది సినిమా విడుదల. పోవాలన్నా ఇప్పుడు వద్దా? బాప్తీసం తీసుకున్నా కాబట్టి పోకూడదు. అయితే నా మనిషి ఏం చేస్తుంది, పో నువ్వు లాక్కు. పొద్దున్నే తెల్లవారి ఎవరికి చెప్పకుండా, మా భార్య కూడా చెప్పకుండా, ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఏడిపోతున్నావు అంటే టౌన్ దాకా పోయిస్తా, మళ్ళీ వస్తా. పోయి సినిమాలో కూర్చున్నా. పోయి
ఎక్కడ పోయినాను? సినిమాలో కూర్చొని. అంటే మారు మనసు సరైన విధానంలో లేదన్నమాట. ఆ సినిమా హీరో పేరు చెప్పలేదు, ఆ సినిమా పేరు చెప్పలేదు, ఎందుకంటే అవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి. అలాగనే సినిమా పిచ్చి భయంకరమైనది. ఒకసారి నేను 11 కిలోమీటర్లు సినిమా కొరకై నడిచి వెళ్ళాను. 11 కిలోమీటర్లు సినిమా కొరకై నడిచి వెళ్ళాను. ఒక దినమున 4 5 సినిమాలు అన్ని చూసేవాడిని అని. అంత భయంకరమైన సినిమా పిచ్చి. అలా సోమవారం సినిమాకు వెళ్ళాను. సినిమాలో కూర్చొని సినిమా చూసి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ దానమయ్య పట్టుకున్నాడు. ఎవరు పట్టుకున్నారు? ఈ దానమన్న పట్టుకున్నాడు. యాడిపోయినావయ్యా నువ్వు? పొద్దు నుంచి కనపడలేదంటే, యాడిపోలేదన్న టౌన్లో కొంత పని ఉంటే. ఎందుకు పోయినావయ్యా? ఈరోజు నువ్వు ఇంటికాడ ఉండొచ్చు కదా, ఈరోజు లోకంలో పండగ సినిమాలు అవన్నీ ఉన్నాయి, నువ్వు ఇంటికాడ ఉండొచ్చు కదా అంటే, ఆ దానమన్న నేను ఏదో ఒకటి అబద్ధం చెప్పాను. ఏం చెప్పాను? అబద్ధం చెప్పాను. ఆ రోజు అబద్ధం చెప్పినప్పుడు నా మనసు బాధపడింది. నువ్వు అబద్ధం చెప్తున్నావు అనే మాట నన్ను గుచ్చిందనమాట. సినిమాకు పోయావు, యాడికో పోయానని అబద్ధం చెప్తున్నావని చెప్తూ వచ్చినాడు. కనుక అట్లా మాట్లాడినప్పుడు నా హృదయము తర్వాత అలాగున జరుగుతున్న కాలంలో బాప్తీసం తీసుకున్నాను, కానీ ఇంకా సరైన అవగాహన లేదు. అలాగున మరి ఐజీ పుట్టినప్పుడు కొన్ని విడిచిపెట్టాను, కానీ భయంకరమైన మరి చాలా మరి చీకటి పాపములను విడిచిపెట్టాను. కానీ కొన్ని చిన్న చిన్న అలవాటు, రాజా సఫారీ లాంటివి, సినిమాలు లాంటివి కదా, మరి రాజా మరి పానపరాగు లాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి. బాప్తీసం తీసుకున్నది కూడా కొంతకాలానికి ఎమ్మడిస్తానే ఉన్నాయి. ఆ కాలంలో అప్పుడు సమయానికి ఐజీ ఇంటికి వచ్చి మరి తీసుకుని రాగులతో వచ్చింది మా భార్య. తర్వాత కొంతకాలానికి మరి మరలా హన్న మరి గర్భవాసన పడుతూ వచ్చింది. 2005 ఆ సమయంలో మా ఊరికి మరి దైవజనుడు అబ్రాహ్మణ్ వచ్చాడు. అప్పనపల్లికి ఎవరు వచ్చారు? దైవజనుడు అబ్రాహ్మణ కాజీపేటలో సేవ చేయడానికి వచ్చాడు. కాజీపేటలో సేవ చేయడానికి వచ్చినప్పుడు అప్పుడు మేము నిజంగా కొంత నామకార్థం ఉన్నాను, కొన్ని అలవాట్లు విడిచిపెట్టాను, ఇంకా కొన్ని ఉన్నాయి. అప్పుడు ఆయన వచ్చి నన్ను కౌగిలించుకున్నాడు. ఆయన వచ్చి ఏం చేశాడు? కౌగిలించుకున్నాడు. ఆయన కౌగిలించుకొని నాకు దేవుని వాక్యం తెలియజేస్తూ వచ్చినాడు. నన్ను మామ అంటాడు అన్నమాట. ఏమంటాడు? అబ్రాహ్మణ్ అందరినీ మామ అంటాడు. ఎందుకంటే ముస్లిం ఆయన కదా, అందరినీ మామ అని అలవాటు ఆయనకు. కాబట్టి అలాగున నన్ను పేరుతో పిలిచకుండా మామా నువ్వు రా అంటాడు. అలాగూ నన్ను ఆకర్షించినటువంటి విధానం ఏంటంటే, నన్ను మామని పిలిచినటువంటి ఆకర్షణ కాదని ఆయన మాటల్లో, ఆయన వాక్యంలో ఏమొచ్చిందంటే నాకు కొంత అవగాహన వస్తూ ఉంది. ఆయన వచ్చి ఏం చేసేవాడు? ఊళ్ళో అప్పుడప్పుడు గృహకూడిగా పెట్టేటువంటి వాడు. మా ఊర్లో మరి ఒక కుటుంబం ఉంది, యేసుప్రభుని నమ్ముకున్న కుటుంబం, మన సహవాసం అన్నమాట. వాళ్ళ ఇంటికాడికి వచ్చి అప్పుడప్పుడు గృహకూడిగా పెట్టి సువార్త చెప్పేటువంటి వాడు. అప్పుడు ఆయన నన్ను కూడా పిలిచేటువంటి వాడు. ఆ ఊర్లో ఉన్నటువంటి సంఘ పెద్దే, కాజీపేట సంఘానికి సంఘ పెద్ద. మా ఊర్లో ఉన్నటువంటి ఆయన యేసుప్రభుని నమ్ముకున్న ఆయనే కాజీపేటలో ఉన్న సియోను ప్రార్థనా మందిరానికి సంఘ పెద్ద. ఆయన మరి నాకు కూడా చాలాసార్లు చెప్తూ వచ్చినాడు, అయ్యా నీ కష్టాలు నీ బాధలు పోతాయి, నువ్వు యేసుప్రభు మందిరానికి రాయి అంటే, ఇక్కడ పోతున్నావు కదా మందిరానికి. మా ఊర్లో ఏ మందిరం? సిఎస్ఐ మందిరం అన్నమాట. నామకార్థ జీవితం. అలాంటి జీవితంలో మరి నిజంగా మరణించవలసిన నా స్థితిని దేవుడు అలాగున కాజీపేటకు సియోనుకు తీసుకుని వెళ్ళెత్తు వచ్చినాడు. కాజీపేట సియోనుకి ఎప్పుడైతే వెళ్తూ వచ్చినానో ఆ దినము కొన్నిసార్లు ఇట్లా వెళ్ళిన తర్వాత అంతకుముందు మత్తయ్యన వచ్చేవాడు. అప్పుడప్పుడు అబ్రాహ్మణ రాకముందు మత్తయ్యన వచ్చేవాడు. మత్తయ్యన వచ్చి ఇంట్లో ప్రార్థన చేసి వెళ్ళేటువంటి వాడు. ఆయన వచ్చి పిలిచాడు, కానీ అంతగా వెళ్ళేటువంటి వాడిని కాదు నేను. తర్వాత అబ్రాహ్మణ వచ్చాడు, పిలిచాడు. తర్వాత నేను కాజీపేటకు మందిరానికి వెళ్ళాను. కొన్ని వారాలట వెళ్ళిన తర్వాత ఈ యోహాను సువార్త 4వ అధ్యాయం 28, 29 వచనాల ద్వారా చదవండి. అన్నమాట ఒకసారి చదువుకుంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 28, 29 వచనాలు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగచ్చా. ఇంతవరకు నాతో నా పాపాలు ఎవరు చెప్పలే. ప్రభు చాలాసార్లు దర్శించాడు, కానీ అప్పుడు నా పాపాల గురించి నాతో ఒప్పించబడే మనసు అప్పుడు నాకు లేదు. ఎప్పుడైతే సియోను ప్రార్థనా మందిరానికి కాజీపేటకు వెళ్ళానో అక్కడ ఒక ఆదివారం మరి వర్తమానం ఇస్తా ఉన్నాడు దైవసేవకుడు అన్న అబ్రాహ్మణ. ఈ మాట ఆ సమరయ స్త్రీ గురించి తెలియజేస్తా ఉన్నాడు. ఎంతమంది అమ్మకు భర్తలు? ఎంతమంది అమ్మ? 6 భర్తలు. నాకు 66 అలవాట్లు ఉండేటివి అన్నమాట. ఎన్ని అలవాట్లు? 6 కాదు, నాకు 66 ఉండేటువంటి పాపాలు నా జీవితంలో. అంత భయంకరమైన స్థితి. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుషుడు క్రీస్తు కాడా? ఈ మాట నన్ను పట్టుకున్నది.
అప్పుడు నాతో మాట్లాడుతున్నాడు ఆ స్త్రీ యొక్క జీవితం, రహస్య పాపం, ఆమె యొక్క చెడు జీవితం, అలవాట్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఇంకా చెడులో ఉన్నావేమో, అపవిత్రమైన క్రియల్లో ఉన్నావేమో, నువ్వు పాపంలో నశిస్తే నరకానికి పోతావు. ఇలాగూ నా స్త్రీ దేవుని ఆశ్రయించింది, ప్రభు దగ్గరికి వచ్చింది, ఆమె పాపాలు ఒప్పుకున్నది, సత్యమని తెలుసుకున్నది. నువ్వు కూడా ఒప్పుకుంటే తప్పించబడతా ఉన్నట్టుగా దేవుడు ఆ దినం నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేను చిన్నతనం నుంచి, అనగా 12 ఏళ్ల వయసులో ఏ పాపం చేయలేదనగా, తర్వాత నేను చేసిన పాపాలేంటి, చిన్న చిన్న దొంగతనాలు, అబద్ధాలు నేను మర్చిపోయాను, దేవుడు మర్చిపోయాడు. ఎప్పుడైతే నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా అని చెప్పిన మాట నాకు ఎప్పుడైతే తగిలిందో, నేను చిన్నతనంలో చేసిన పాపాలని కూడా జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. నాయన జోబిలో డబ్బులు దొంగతనం చేసినటువంటివి, అమ్మ స్నానానికి వెళ్తే డబ్బులు అక్కడ పెడితే అవి దొంగిలించి తీసుకుపోయినటువంటివి, ఎవరైనా చేలో గింజలుంటే ఆ గింజలు ఒడ్లు దొంగిలించి తీసుకుని వెళ్ళి అంగట్లో పోసి కొనుక్కొని తిన్నటువంటివి, మరి ఎవరు లేకుండా చూస్తే ఇంట్లో ఆ తిండిని కూడా, ఆ కాలంలో తిండి కూడా కరువు కాబట్టి ఆ తిండిని కూడా ఆ దొంగతనంగా తిన్నటువంటి విధానము, ఇవన్నీ నా పాపాలు నాకు గుర్తొస్తా ఉన్నాయి. రహస్యంగా తల్లిదండ్రుల గురించి తెలియకుండా చేసిన పాపము, ఆ త్రాగుడు, చెడు జీవితము. నా జీవితం మరొక సంగతి ఏంటంటే, నేను ఎంత త్రాగినా, ఎక్కడ తిరిగినా నా భార్యకు తెలియకుండా జాగ్రత్త పడేటువంటి వాడిని. ఎందుకు? ఆమెకు తెలిస్తే బాధపడుతుందని. ఇంకొక సంగతి, మా అమ్మకు తెలియకుండా కూడా జాగ్రత్త పడేటువంటి వాడిని. ఇంటికి వచ్చేళ్ళకి ఏం వాసన రాకుండా సైలెంట్గా వచ్చేస్తానమాట. నేను రహస్య పాపిని. ఏం పాపిని? దావీదు అన్నట్టుగా రహస్య పాపిని. అంటే రహస్యమైన బయట అంత ఇచ్చలివిడే, ఇంటికి వచ్చేళ్ళక మళ్ళీ ఏం తెలియనట్టుగా అంతా నంగనాశ ఏమంటారు లోకంలో. అలాంటి పాపము మరి అలాగూ నన్ను పట్టుకొని పీడిస్తూ వచ్చినాయి. ఏమి తెలియనట్టు ఇంటికి వచ్చారు. ఎప్పుడైనా మా అమ్మ ఇంటికి వచ్చినప్పుడు నోరు వాసన చూడమంటారు. నోరు ఆనరా అంటే పోలీసు వాళ్ళు అన్నట్టుగా, డ్రైవర్లు అప్పుడప్పుడు పోలీసులు రూట్లో ఆపి నోరు హూ అని ఊదంటే అంటారు కదా. అలాగే మా అమ్మ కూడా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఏం చేస్తే, నోరు ఊదు హా అని అంటే నేను చేసేవాడిని, వాడిని ఎనికి పిక్కుండేవాడిని. మా అమ్మ నవ్వేటువంటిది. ఒరే నాయన బయటకు ఊదురా అంటే, అలాగే కొన్నిసార్లు చిక్కేటువంటి వాడిని. త్రాగినప్పుడు పెళ్ళైనా సరే మా అమ్మ నన్ను ఏం చేసేదంటే, పెళ్ళైన తర్వాత నేను త్రాగేది అలవాటైన తర్వాత మా అమ్మ కొట్టడం నేర్చుకునేది నన్ను. మా అమ్మ ఎప్పుడైతే నన్ను కొట్టినా సరే నేను మా అమ్మకు తిరగబడేటువంటి వాడిని కాదు. మా నాయన మీద ఒకసారి తిరగబడ్డాను, మా అమ్మను కొడతా ఉంటే. మా అమ్మ మీద ఎప్పుడు తిరగబడినటువంటి వాడిని కాదు. అలాగున్న రహస్యంగా త్రాగుడు, అన్ని అలవాట్లు కలిగి ఉండేటు. తర్వాత మరి స్నేహితులు నేర్పించారేమని, వాసన రాకుండా ఏం చేయాలా, నువ్వు సపారీ వేసుకొని పో, మందు తాగి సపారీ వేసుకొని పో, అలవాటు వాసన రాకుండా. ఈ భయంకరమైన పాపాలు అన్నమాట, రహస్య పాపిని. ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. అమ్మకు అబద్ధం చెప్పింది, దానమన్నకు అబద్ధం చెప్పింది, సినిమాకు పోయింది. ఎప్పుడైతే ఈ మాట మాట్లాడాడో, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుషుడు క్రీస్తు కాడా, ఆ దినము పట్టుకున్నాడు యేసు ప్రభు నన్ను, నా హృదయాన్ని మార్చాడు. అప్పుడు నా పాపాలు, అక్కడ అందరూ ఆరాధన చేస్తున్నారు, ఆరాధన వర్తమానంలో మాట్లాడుతున్నాడు. అప్పుడు అందరూ ఆరాధన చేస్తున్నారు. నా జీవితంలో నేను నా పాపాలు ఒప్పుకుంటున్నా, నా పాపాలను ఒప్పుకుంటా ఉన్నా. ప్రభా, ఎన్నెన్ని పాపాలు చేశాను ఆయన, నిజంగా నేను మర్చిపోయాను పాపాలన్నీ నేను చేసి మర్చిపోయాను. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పిస్తూ అవన్నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అబ్బా, ఎన్ని పాపాలు చెప్పమంటారా నా పాపాలంటే? ఇప్పుడు చెప్తే సమయం సరిపోదు. కానీ చేసిన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టడానికి నాకు సంవత్సరం రోజులు పట్టింది. సంవత్సరం రోజులు నా కన్నీళ్లతో నా బైబిల్ తడిచిపోతే, ఆ కన్నీళ్ల ద్వారా నా పాపాలన్నీ కూడా యేసయ్య తొలగిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి యవన జన్మ, లోకంలో నిజంగా చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు, బాగు చేసేవారు కొద్ది మందే ఉన్నారు. బాగు చేసేవారిలో ప్రాముఖ్యమైనటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన దాసులు. నిజంగా మనకు సువార్త చెప్పి మనల్ని ప్రేమించి దగ్గరకు తీసుకునే వారి మాట త్రోసివేయకండి, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి నా జీవితం ఆ దినం దర్శించాడు. సమయమైంది కాబట్టి సేవకు వచ్చిన సందర్భం చెప్పలేదు, ప్రభు చిత్తం తర్వాత పంచుకుంటాను. అలాగే దేవుడు మార్చాడు. అప్పుడు మొదలుకొని ఆ సంవత్సరంలో దేవుడు 2004, నేను పుట్టిన 74, వివాహం 94, దర్శించబడి మరి మారుమనసు పొందగలిగినటువంటి 2004. బాప్తీసం తీసుకునేదేమో 2003. 2003లో బాప్తీసం తీసుకున్నా, మారుమనసు సినిమాలకు పోయానే, మళ్ళీ అన్ని రహస్యంగా ఉండేటువంటివే. 2004లో ఈ మాట ద్వారా 4వ అధ్యాయం 28, 29 వచ్చిన ప్రకారంగా నా హృదయాన్ని మార్చాడు. ఆ దినం నుంచి సంవత్సరం రోజులు నా పాపాలు ఒప్పుకొని ఏడ్చి ప్రభు దగ్గర నేను తప్పైన స్థితి, చిన్నతనం యొక్క స్థితి, నా బ్రతుకునే దేవుడు ఎట్లా మార్చాడు, నా కన్నీళ్ళని ఎట్లా దేవుడు తుడిచాడు, నా కళ్ళని ఎట్లా దేవుడు తీర్చాడు. ఆ రోజు నేను ఎప్పుడైతే మారు మనసు పొందానో, నా పాపాలను ఒప్పుకున్నానో, ఆ ఆరాధన అయిపోయే సమయానికి నాకు తెలియనటువంటి ఆనందం నా హృదయంలోకి వచ్చేసింది. ఇంతవరకు నేను
ఫ్రెండ్స్తో కలిసి బయటకు తిరిగి తిని త్రాగుతున్నటువంటి ఆనందం కాదు ఇది. ఇది ఏ ఆనందమో? పరలోక ఆనందం, పరిశుద్ధాత్మ ఆనందము నాలేకొచ్చింది. ఆ దినం నుండి కంటిన్యూగా మందిరానికి రావడానికి కొరకై ఆరంభించాను. ఎప్పుడైతే రక్షణ పొందిన, జాగ్రత్త గమనించాను, రక్షణ పొందినానో నా జీవితంలో ఒక్క ఆదివారం మిస్ అయినట్టు గుర్తులేదు నాకు. నిజంగా చెప్తున్నాను నేను. మీరు ఎంతమంది మిస్ అయ్యారో నాకు తెలియదు, కానీ ఆ దినం నుంచి నేను నా జీవితంలో ఒక్క ఆదివారం కూడా మిస్ అయ్యలేదు నేను అనేటువంటిది నేను గుర్తు చెప్పగలను. తర్వాత హన్నా పుట్టింది 2005లో. మరి తర్వాత 2007లో షారోన్ పుట్టింది. ముగ్గురు బిడ్డలను కూడా అలా ఆ కష్టకాలంలోనే ఇద్దరు చెల్లెలకు ఇద్దరు తమ్ముళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఈ ముగ్గురు బిడ్డలను మరి తీసుకొని మందిరానికి, ఈ ముగ్గురు కూడా వాగ్దానం బిడ్డలే. అన్నా పుట్టేటప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, షారోన్ పుట్టేటప్పుడు కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఐజీ పుట్టినప్పుడు కళ ఇచ్చాడు, అన్నా పుట్టినప్పుడు వాగ్దానం ఇచ్చాడు, షారోన్ పుట్టినప్పుడు కూడా ఇదిగో నీకు నేను వేకువ చుక్కని చుచ్చున్నానని 2007 డిసెంబర్ 27న మరి షారోన్ కూడా ఇచ్చాడు. అలాగా హన్నా అయితే 2005 మరి మే 8వ తేదీన హన్నా కూడా పుట్టొచ్చింది. ఈ ముగ్గురు బిడ్డలు పుట్టిన తర్వాత నా జీవితంలో ఒక బాధ్యత, ఒక భారము, ఒక తండ్రి స్థానము, ఒక విశ్వాసి స్థానము, మరి ఈ విధంగా నాలో ఒక ఆలోచనలు కలుగుతూ వచ్చినాయి. నేను మందిరంలో ఎంతో నమ్మకంగా పనిచేసేటువంటి వాడు. నమ్మకంగా పనిచేయడానికి ఉదయమే మందిరానికి టయానికి వెళ్ళాలని పొద్దున్నే లేసి కొన్నిసార్లు నడిచి కూడా వెళ్ళగలిగేటువంటి వాడిని. మందిరానికి ఛార్జీలు సరిగా ఉండగలిగేటువంటివి కాదు. ఇప్పుడు అప్పులు తీరిపోయినాయి, కానీ అయితే బిడ్డల పోషణ కొరకు, అక్కర్ల కొరకు, ఈ కానుపుల కొరకు, ఈ పరిస్థితిలో మరి నిజంగా చూస్తే ఆ తమ్ముళ్లకు చెల్లెలకు పెళ్లి చేసడానికి సమయం సరిపోతూ వచ్చింది నాకు. చాలా 5 మంది బిడ్డలను, 2 తల్లులను పోషించి నా యొక్క జీవితంలో నేను నిజంగా చాలా భారమును మోయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇప్పుడు ఒక తల్లి ఉంది, 3 చెల్లెలకు 2 తమ్ముళ్ళకు పెళ్లిళ్ళు అయిపోయినాయి. వారిలో మరి కొంతమంది నామకార్థంలో ఉన్నారు, కొంతమంది చిన్న చెల్లెలు మన సావసంలోకి వచ్చింది. మరి ఆ 2 తమ్ముళ్ళు పెంతెకొస్తులు అన్నారు, వారి కుటుంబాలు. పెద్ద చెల్లెలు పెంతెకొస్తులో ఉంది, వారు కూడా అందరూ ప్రభుని నమ్ముకున్నారు. అయితే వారు సంపూర్ణమైన రక్షణ, సంపూర్ణమైన మారుమనసు పొందాలి, వారి కొరకు ప్రార్థించండి. చిన్న తల్లి ప్రభుని నమ్ముకున్నది, మారుమనసు పొందింది, ఆమె మరి బాప్తిసం కూడా తీసుకున్నది. అందరూ కూడా రక్షించబడ్డారు. మేము రక్షించబడిన తర్వాత వాళ్ళందరూ కూడా దేవుడు దర్శిస్తూ వచ్చినాడు. ఒక చిన్న తమ్ముడు కుటుంబము ఇంకా త్రాగుడుకు లోనై ఉన్నాడు. చిన్న తమ్ముని కొరకు ప్రార్థించండి, చిన్న తమ్ముని కుటుంబం కొరకు. అతను రమేష్, అతను ఇంకా త్రాగుతూనే ఉన్నాడు అని కూడా చెప్తుంటాను అప్పుడప్పుడు. అతని కుటుంబం కొరకు ప్రార్థించండి. అలా మా జీవితము మరి నమ్మకంగా దేవుని మందిరానికి రాగలిగేటప్పుడు సేవకు పిలుస్తూ వచ్చినాడు. ఇలా వచ్చే సమయం లేదు కాబట్టి ముగిస్తున్నాను. మా కొరకు, మా కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, బిడ్డల భవిష్యత్తు కొరకు, మా సేవ కొరకు కూడా ప్రార్థించండి. మరి నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నకు, మీరు కూడా ఓపికతో విన్నందుకై ప్రభు నామములందరికీ వందనాలు. మరి సాక్ష్యం విన్నాము. సాక్ష్యము అనేది అది సజీవమైనటువంటి సాక్ష్యం. కాబట్టి మరి ఈ సాక్ష్యము దేవుడు తన దాసుని ఎలాంటి పరిస్థితుల నుంచి ప్రభు రక్షించుకున్నాడు, లోకం నుండి ప్రత్యేకించుకున్నాడు. కాబట్టి మనం కూడా మరి మన జీవితంలో ప్రభువును మరి ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు. కొన్నిసార్లు మనం ఎవరినైనా విసిగిస్తే మళ్ళీ మనం మాట్లాడం, కానీ అయితే దేవుని ఎన్నిసార్లు విసిగించినా కూడా దేవుడు మనల్ని వెంటబడి ప్రేమిస్తూ ఉంటాడు. అదే దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైంది. కాబట్టి తన మీద ఎన్నో బాధ్యతలు మోపబడ్డాయి. మరి తన దాసుని సమయంలో రక్షించుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు కదా. కాబట్టి ప్రభు మరి మన వ్యక్తిగత జీవితంలో కూడా దేవునికి ఒక తీర్మానం అనేది మనకు అవసరం. దేవుని ప్రేమించే విషయాల్లో మనం ఎన్నోసార్లు దేవుడు ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనం అంతగా ప్రేమించలేకపోతా ఉన్నాం. మరి ఆయన వెంబడించే విషయంలో కానీ, ఆయన ప్రేమించే విషయంలో కానీ, ఆయన కొరకై జీవించే విషయంలో కానీ, మరి దినాల్లో మనకు ఒక సవాలు సాక్ష్యం అనేది. చూడండి, అన్ని బాధ్యతలు తన మీద వేసుకొని కుటుంబము, తల్లిదండ్రులు, మరి అన్నదమ్ములు, చెల్లెళ్ళు అన్నీ కూడా ఇది చాలా అవసరమైంది.
కొన్నిసార్లు మనము మన ఇంటి వారిని కూడా నిర్లక్ష్య పెడతాం. మనం బ్రతికితే చాలు అనుకుంటాం కదా. కాబట్టి మరి దేవుణ్ణి మనం సరైన విధానములో మనం ఎరిగితే ఆయన్ని ప్రేమిస్తాం. అందుకే దేవుడు ఆ కార్యము జరిగేంత వరకు దేవుడు తన దాసుని విడిచిపెట్టలేదు చూడండి. కాబట్టి తీర్మానం చేసుకుందాం. మరి సాక్ష్యం విన్నావు, మన జీవితాన్ని కూడా పరీక్షించుకోవాలి. ప్రభా, నేను ఎట్లున్నాను, నా జీవితం ఎట్లుంది, నేనేదో కేవలం మరి నామకార్థంగా, ఇప్పుడు బయట కాదు, రక్షించబడిన దేవుని ప్రజలము అని చెప్పుకునే మన మధ్యలో కూడా చాలాసార్లు ఏమి గమనిస్తామంటే నామకార్థమైనటువంటి జీవితం, బైబిల్ చదివే విషయాల్లో, మందిరానికి వచ్చే విషయాల్లో, ప్రభుని ప్రేమించే విషయంలో నామకార్థంగా ఉంటాం కదా. కాబట్టి ఎట్లా కాదు, మనము ప్రభుని హృదయపూర్వకంగా ప్రేమించాలి, నమ్మకంగా ప్రేమించాలి. కాబట్టి అన్న సాక్ష్యం ద్వారా మనతో అదే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎట్లా నమ్మకంగా ప్రేమించాలి, ఆయన ఎట్లా నమ్మకంగా వెంబడించాలి, ఆయనకు మనం నమ్మకస్తులుగా ఉండాలి ప్రభువుకు కదా. కనుక మోకరించండి, ప్రార్థన చేసుకుందాం, ఒక తీర్మానం చేసుకుందాం మన హృదయంలో. ప్రభా, మరి నీ దాసుని ఏ రీతిగా మరి అన్ని పరిస్థితులలో నువ్వు కాపాడి దాన్ని నిలబెడుతూ వచ్చినావు. కాబట్టి మేము కూడా ఎక్కడ మీకు దూరంగా ఉన్నాము, ప్రభుని ఎరిగి కూడా ఆయన ప్రేమించకుండా దూరంగా ఉన్నాం. సరైన విధానములో ప్రభు మనల్ని దర్శించడానికి మరి ఈ సమయం ప్రభు మనకిస్తున్నాడు. మారు మనసు పొందాలి. ఇంకా సరిగా మారు మనసు పొందకపోతే, ఇంకా కొన్ని అలవాట్లు విడిచిపెట్టకపోతే, ప్రభు తెలుసు మన రహస్య జీవితంలో మనము ఏది విడిచిపెట్టలేదో ఇవన్నీ కూడా తెలుసు. అందుకే దేవుడు తన దాసుని ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం విడిచిపెట్టాలి, విడిచిపెట్టి ప్రభువును ప్రేమించాలి. అటు తీర్మానం చేసుకుందాం. మరి దేవుడు అన్న ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చినాడు కాబట్టి నిజంగా నీవు కూడా అటు శ్రేష్టమైనటువంటి అనుభవంలోనికి రావాలి. మరి దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, అనేకసార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను హెచ్చరిస్తున్నాడు. మరి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. నీవు దాన్ని ఈజీగా తీసుకుంటా ఉన్నావు. మరి అది ఏముందిలే, అదే ముందులే, ఇదే ముందులే అనుకుంటా ఉన్నావు కదా. అట్లా కాదు. ప్రభా, నా జీవితంలో నీ కార్యం జరిగించు. నీ దాసునిలో ఎట్లా నువ్వు దర్శిస్తూ వచ్చినావు, నేను కూడా నా జీవితం అంతా కూడా నమ్మకంగా ఉండాలా, నీకు యథార్థంగా ఉండాలా, నీకు ఇష్టపూర్వకంగా నేను వెంబడించాలి అని మనం తీర్మానం చేసుకుందాము, ప్రార్థన చేస్తాము. హృదయంలో ఒక మంచి తీర్మానంతో మనం వెళ్ళాలి. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మా ప్రియ సహోదరుడు మీ దాసుడు నాయనా, మరి దేవపుష్పను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే మీరు చూచిన దేవుడు నాయన, ప్రత్యేకించుకున్నటువంటి దేవుడు, తను రక్షించుకున్నారు. తన కొరకే ప్రభువా మరి అనేక మంది దైవదాసులను మీరు వాడుకుంటూ వచ్చినారు. మీ దాసుని ఆరంభంలో ప్రభా తను వెళ్ళినటువంటి కష్టమైనటువంటి పరిస్థితులు దేవా, ఆ పేదరికమైనటువంటి పరిస్థితులు నాయన, వాటన్నిటిలో కూడా మీ దాసుని మీరు కాపాడుతూ ప్రభా ఈ భూమి మీద పాడైన ఎడారిలో నేను యాకోబును కనుగొంటిని అన్నట్లుగా ప్రభా, భీకర ధ్వని గల పాడైన ఎడారిలో యాకోబే నా స్వాస్థ్యము, యాకోబే నా జనం అన్నట్టుగా ప్రభా మీ దాసుని లోకము నుండి ప్రభా మరి నామకార్థమైనటువంటి పరిస్థితి నుంచి మీరు ప్రత్యేకించుకొని రక్షించుకొని మీ కార్యం జరిగించి ప్రభా అట్లు మీ సొంత సమయంలో తన సేవకు పిలిచి
బిడ్డలు ఐజీ అన్న షారోన్ ఇచ్చి వాగ్దానాలు వారి పక్షంగా నెరవేరుస్తూ వచ్చినారు. నేను మీ దాసులు బిడ్డ మేరమ్మను బట్టి వందనాలు. తను కూడా మీ దాసునితో కూడా మరి ఆ గ్రహింపు లేని దినాల్లో తను ఎంత నమ్మకంగా వెంబడించగలిగింది. ప్రభా మీకు స్తోత్రాలు. దేవాట్లు మీ దాసుని సేవ కొరకై పిలిచినారు ప్రభా. మరి బేర్షిబాలో మంచి తర్బీదు, అక్కడి నుంచి యెరూషలేము తీసుకొచ్చి మీ దాసుని 10-12 సంవత్సరాలుగా మీ సేవలో నిలబెట్టి బలపరిచి వాడుకుంటున్నారు. మీకు స్తోత్రాలు. నిజముగా పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకా అక్కడ మోకరించిన బిడ్డల్లో ఎవరికి మీకు హృదయం ఇవ్వకుండా, రక్షణ పొందకుండా దేవ ఆలస్యం చేస్తున్నారు. అటు బిడ్డలను దర్శించండి ప్రభా. వారి హృదయాల్లో కూడా సంపూర్ణంగా మరి రక్షణ తీర్మానం చేసుకోవడానికి, పాపం నుండి విడిపించబడడానికి సహాయించి అట్లు నాయన రాగులని యవన బిడ్డలందరిని బట్టి మేము స్తుతిస్తుంటున్నాను. దేవా వారి చదువులు, వారి భవిష్యత్తు దీవించండి. మరి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు కూడా తండ్రి, వారు ఎక్కడున్నా నమ్మకంగా వారి ఉద్యోగాల్లో, బాధ్యతల్లో, వారి ఖాళీ సమయం దేవుని ప్రేమించడంలో, వాక్యం చదవడంలో, దేవునింటికి రావడంలో అట్లు ప్రభా. మరి మీ దాసుడు కూడా కాజీపేట సీఎంలో ఎంత నమ్మకంగా దేవుని మందిర పని చేస్తూ వచ్చినాడు. అనేక మందిరాల పనిలో మీ దాసుని బలపరిచి వాడుకుంటూ వచ్చినారు. కొంత సమయం మరి లేక కొన్ని విషయాలు పంచుకోలేదు. అయితే మేము ఎరుగుదాము రాబోయే దినాల్లో ప్రభా. మరి అట్టి అనుభవాలు కూడా మరి పంచుకోవడానికి సహాయించి అల్లు ప్రభా. మరి నాయనా మరి ఈ దినాల్లో దేవా మీ కృపను బట్టి బలపరిచి వాడుకుంటున్నందుకే కూడా స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. పిల్లలను దీవించము, వారి భవిష్యత్తు కట్టము. మరి ఐజీ అన్న షారోను దీవించమని ప్రార్థిస్తూ ప్రభా. మరి మరొకసారి ఏమైనా బిడ్డలను కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ మిగిలిన సమయం దేవునికరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.